హాయ్ హలో సలాం నమస్తే వెల్కమ్ టు ఏంది మళ్ళీ ఏదో ఛానల్ అనుకుంటారా? కాదు, నేను ఎప్పుడు ఇంటర్వ్యూలు చేస్తూనే ఉంటాయి కదా. ఇవాళ అట్లా కాదన్నా, మనం కొద్దిగా మాట్లాడుకుందాం. చాలా రోజుల తర్వాత మనం కలిసినాం, మాట ముచ్చట పెట్టుకుందాం. ఇంటర్వ్యూ నువ్వు చేయటం కదా, ఇద్దరం కలిసి మాట్లాడుకుందామని నా ప్రియమైన చెల్లెలు, అట్లనే తెలంగాణ పాటల కోకిల రేలారే గంగ వచ్చింది. చెల్లె హాయ్రా. హాయ్ అన్న, నమస్తే. నమస్తే. నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తావా, నేను నిన్ను ఇంటర్వ్యూ చేయాలా? నేనే నిన్ను చేస్తా, ఆ తర్వాత నువ్వు కూడా నన్ను చేయు. ఇద్దరం ఇంటర్వ్యూ అని కాకుండా మాట్లాడుకుందాం అన్న కాసేపు. యా, మాట ముచ్చట, చిట్ చాట్. చిట్ చాట్. అందరికీ నమస్తే. మా చిట్ చాట్ చూసి మీరందరూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. సో మేము ఈరోజు ఎక్కడున్నాము అని అంటే కాలేజ్ టీవీ యూట్యూబ్ ఛానల్ వేదికగా మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అన్నా నేను. సో ఇది ఏం మాట్లాడతాము అనే దానికంటే ముందు మేము మీ అందరికీ చెప్పే విషయాలు మీరందరూ బాగా విని గమనించి, మేమేమన్నా తప్పులు మాట్లాడితే ఒప్పులు మాట్లాడినా కానీ మీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే కూడా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందుగా నేను రమేష్ అన్నని పలకరిస్తా. నన్నే ముందు అన్న పలకరించింది. కానీ అన్న, ఏం సంగతి, ఏం నడుస్తుంది? ఏం నడుస్తుందిరా అంతా? ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్నికల మాఫియా అయిపోయింది కదా ఆల్మోస్ట్. ఇంకా అంటే ఆ రిజల్ట్ వచ్చే వరకు ఆ ఫోబియా ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఇంకా వేడిగా ఏది ఉందంటే పట్టభద్రుల ఎలక్షన్స్ అనేటివి వేడి. అవును అవును, నేను కూడా అదే అడుగుదాం అనుకున్నా. మీరు ఇప్పుడు ఖమ్మం, వరంగల్, నల్గొండ 3 జిల్లాలకి సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. మీది నల్గొండ జిల్లా కదా? ఉమ్మడి నల్గొండ జిల్లా, భువనగిరి పార్లమెంట్. మరి ఓటు ఉందా లేదా? నాకు ఓటు నీకు తెలియకుంటే ఎక్కడ ఉందిరా? నేను పట్టభద్రుని అయితే కాదు. ఓకే, పట్టభద్రుడి కావు, కానీ మరి నీ పాట నీ మాట పాటభద్రుని, మాటభద్రుని, కళాభద్రుని. అదే, నీ మాట పాట నీ కలం ఎటువైపు మద్దతు ఇస్తుంది? అంటే ఈ పట్టభద్రుల దానికి వచ్చినప్పుడు, ఇక్కడ వచ్చినప్పుడు అల్టిమేట్ నువ్వు చెప్పాల్సిన పని లేదు, నేను తీన్మార్మల్ అన్న వైపే ఉంటా. అవును అన్న, నీ గురువుగా ఎప్పుడు చెప్తుంటావు చాలా సందర్భం. అంతకంటే ఎక్కువ అంటే జీవితాన్ని అందరు టాలెంట్ అంటే విద్వత్ ఎవరి దగ్గర అయినా ఉంటుంది, కానీ దాన్ని గుర్తించి వెలికి తీయటం అనేది మహా కళాకారుల దగ్గర నుంచి కూడా ఒకరు గుర్తిస్తేనే. ఇప్పుడు గద్దరన్న దగ్గర నుంచి చాలా మందికి కూడా అవును, ఒకరు ఆయన తొలి దశలో ఉన్నప్పుడు ఒకరు గుర్తించడం అనేది ప్రాధాన్యం. అట్లా నన్ను వేల మంది కళాకారులలో నా దగ్గర ఒక ప్రత్యేకత ఏదో ఉంది అని నన్ను పట్టుకొని నాకు ఒక లైఫ్ ప్లాట్ఫామ్, అంటే ఈ పాటే ప్రాణంగా తిరుగుతున్న వాడిని ఒక జర్నలిస్ట్ చేసి ఈ సమాజం. నాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్, పెద్ద డౌట్. చాలా సందర్భాల్లో మనం కలిసినప్పుడు కూడా అడగాలని అనిపిస్తుంది, కానీ ఎప్పుడు అడగలే. నాకు నీ మీద అయితే ఎట్లా డౌట్ ఉందో నా మీద కూడా చాలా మందికి ఉంటుంది. ఈరోజు మనం ఇద్దరము క్లారిటీగా చెప్పాల్సిన వేదిక ఇది. చెప్పుదాం, అసలు మల్లన్నతో మీకు మొదటి పరిచయం ఎక్కడ? ఎట్లా అన్న నిన్ను ఓన్ చేసుకున్నాడు? అన్న నేను ఎట్లా ఇటువైపు జర్నలిజం వైపు తీసుకొచ్చిండు? నువ్వు ఎట్లా వచ్చినావు? అసలు నువ్వు బేసిక్గా నీదంతా బ్యాక్గ్రౌండ్ వేరు అని నాకు తెలుసు. అవునవును, కానీ ఈ మాట మీద నువ్వు కూడా ఉండాలి. మరి నేను చెప్తా, నువ్వు కూడా నా అంత ఓపెన్ చెప్పాలి. చెప్తా, ఎందుకంటే కాలేజీ ప్రేక్షకులు మనల్ని చూసే మన అభిమానులు అందరూ చూస్తారు కాబట్టి. అంటే జెన్యున్గా చెప్పాలన్నా. ఏదో ఈరోజు అన్న పోటీలో ఉన్నారని చెప్పి మనం మల్లన్న గురించి చెప్పడానికి వచ్చినట్టు అని కాకుండా, వాస్తవంగా నిజంగా అన్న గురించి చెప్పడానికే వచ్చినాం మనము. కానీ అన్నతో మనకున్న పరిచయం ఎట్లాంటిది, అన్నతో మనకున్న బంధం ఏంది, అసలు మనం ఎట్లా అన్న వరకు చేరినాము, అన్న దగ్గరికి చేరిన తర్వాత మనల్ని ఎట్లా చేరదీసిండు, ఇప్పటికీ మన జర్నీ ఎట్లా కొనసాగుతుంది అనేది చెప్పాలి. అయితే నాకు అందరిలాగే V6 దగ్గర నుంచి 10TV దగ్గర నుంచి TV5 వరకు అన్న స్లాంగ్ కానీ ఆయన టాలెంట్ కానీ అట్లా నేను బాగా అభిమాని ఆయనకు. నాకు ఒక లక్ష్యం ఉండేది, ఎప్పుడన్నా ఈ తీన్మార్ మల్లన్న అంటే ఆయనను కలవాలి, ఆయన నన్ను కూడా రమేష్ అని పిలవాలి అంటే పిలుస్తున్నాడు అనుకో. అది ఒక బాగా టార్గెట్ ఉండేది. టార్గెట్ ఉన్న క్రమంలో నేను CPM ప్రజానాట్య మండలి, ఇక నాన్న పేదరికం, ఈ బతుకు తెరువు, ఇదంతా జరుగుతున్న క్రమంలో సోమన్న మేము చేస్తున్నప్పుడు ఒక నాటకం వేస్తున్నప్పుడు బాగా చూసిండు ఆయన. అంత ఏపూరు సోమన్నతో అంటే నేను కమ్యూనిజం నుంచి తిరిగి బయటకు వచ్చిన తర్వాత బహుజనవాదం వైపు ఉన్నప్పుడు ఈ మాటే కాకుండా నా దగ్గర ఎక్స్ట్రా ఏంటంటే ఈ
కథలు స్కిట్స్ రాయటము, యాక్టింగ్ చేయటం, ఈ స్కిల్ బాగుండేది. పొలిటికల్ స్కిట్స్ అదంతా రాయటము. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టార్టింగ్ కళానేడు వలలో చిక్కిన చేపైంది, ఆ కవిత్వం ఫస్ట్ విన్నాడు ఆయన. చాలా వైరల్ అయింది కదన్న. ఆ కవిత్వం విని ఇతను కావాలని ఆయన నా గురించి వెతుకుతుండు. ఈయన పరిచయం దొరికితే బాగుండని నేను వెతుకుతున్నా. అట్లా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక నాటకం వేస్తున్నప్పుడు చూసి అందరు అన్న దగ్గర సెల్ఫీలోకి పోతుంటే ఆయన నా దగ్గరికి ఫోన్ నెంబర్కి వచ్చిండు. అదే నీ ఫోన్ నెంబర్ ఇవ్వాలంటే ఆ రోజు నేనైతే అసలు అంటే నేను ఆయన దొరికితే చాలనుకున్నది. ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఒక ఆనందం. అక్కడి నుంచి మేము బాతాల పోషెట్టి మొదలు పెట్టినాం. అన్న ఎందుకు నమ్మిండో నాకు తెలియదు కానీ క్యూన్యూస్ లో వచ్చింది. అండ్ అక్కడే పునాది పడ్డది. అంటే కేసీఆర్ మీద తిరుగుబాటు అక్కడ స్టార్ట్ అయింది. క్యూన్యూస్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆయన థాట్ రావటం, నన్ను కలుపుకోవటం, ఆ విజయ్ గారు నేను బాతాల పోషెట్టి ఒక 6 ఎపిసోడ్లు అంత గందరగోళం. అక్కడ నుంచి రాచకొండ రమేష్ అంటే తెలంగాణ అంతా నాకు అంటే నా కళ ఒకటి. దానికి ఊతమైన అన్న ఆయనకు ఎప్పుడు నేను సర్వదా కృతజ్ఞుడిని. ఎందుకంటే తిన్న మా పెద్ద మనిషి అందశ్రీ సార్ ఉన్నాడు కదా, ఆయన ఒక మాట చెప్తాడు, సద్ది తిన్న రేవు తలుగు బిడ్డ సచ్చదాకా బువ్వ కుడుతుంది అని. సో ఆ సద్ది తిన్న రేవు ఎప్పుడు మరవద్దు, తలవాలి, తలిస్తే బువ్వ పుడుతుంది. అందుకని నేను ఏ వేదిక ఎక్కినా ఇప్పటికి 100 సార్లు చెప్తా ఇంటర్వ్యూలలో, మళ్ళీ నాకు లైఫ్ ప్లాట్ఫామ్. అండ్ అట్లనే గంగకెందుకు అంటే నాకు సొంత చెల్లెలు, నేను గంగకు నేను సొంత అన్నని, తనకు అన్నదమ్ములు లేరు, నేను దాపుగా నిలబడతా అని ఎందుకన్నాడు? ఎందుకంటే నువ్వు రేలార్ ద్వారా ఫేమస్ అయినావు, నీ పాటల ప్రస్థానం అక్కడ ప్రపంచానికి తెలిసింది, విదేశాలు కూడా తిరిగి వచ్చినావు, నీ పాట ప్రభావం అందరికీ తెలుసు. అయినా మళ్ళీ ఎందుకు మూలమైండు, నువ్వు ఆయనను సొంత అన్నలాగా ఎందుకు చూసుకుంటున్నావు? అంటే మీకేమైనా కులం చుట్టిరుకామా, లేకపోతే ఆ కులం కలిసింది కాబట్టి అట్లా ఇదా ఏంటి? అట్లనేం కాదన్నా. అసలు అంటే చాలామందికి ఇది డౌట్ ఉంటుంది. అంటే నా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసినప్పుడు కానీ బేసిక్గా అంటే వ్యవస్థాపరంగా కాకుండా ఒక వ్యక్తిని అభిమానించడం, ఒక వ్యక్తిని ఓన్ చేసుకోవడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు కదన్న. కానీ నేను అన్నని కులం ఒకటి కాదు, వాస్తవంగా నాకు అన్నతో పరిచయం మొట్టమొదటి పరిచయం ఎక్కడ అంటే నాది పాటది ఒకసారి ఇష్యూ అయింది, పుట్ట మీద పాలపిట్ట పాట. ఆ ఇష్యూ అయినప్పుడు ఏమైందనంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళందరూ మా ఇంటి మీదకి వస్తున్నారు అని అవతల వ్యక్తులు చెప్పినప్పుడు అప్పుడు ఏమైందనంటే నేను కూడా ఒక ఇంకో ఇంటర్వ్యూలో వేరే ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకే కులం ఉందా, నాకు కూడా కులం ఉంది, నేను కూడా పలానా కులానికి చెందిన బిడ్డని అని చెప్పి నేను బహిరంగంగా చెప్పుకోవడం జరిగిందనమాట ప్లాట్ఫామ్ నుంచి. చెప్పిన అప్పుడు తెలిసిన సందర్భంలో ఇట్లనే నార్మల్గా అన్న ఇంటర్వ్యూకి ఛానల్కి క్యూన్యూస్కి అప్పుడే ఛానల్ మొదలైంది అప్పటికి అనుకుంటా. అప్పుడు వచ్చినప్పుడు అన్న నన్ను ఇంటర్వ్యూ నడుస్తుంది, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు అన్న ఇక నా నేపథ్యం అంతా మీ ఇంటికి వచ్చింది కదా ముందు, ఆయన నీ దగ్గరకు వచ్చింది, ఫోన్ చేసి అరే బుజ్జి నేను ఇంటర్వ్యూ చేస్తారా, నేను ఇట్లా సో అండ్ సో అని చెప్పి చెప్తే సరే అన్న రండి అన్న అని చెప్పి అన్న అంతకుముందు ఫోన్లో మాట్లాడి నువ్వేం భయపడకు మేము ఉన్నాం నీకు అని చెప్పి ధైర్యం చెప్పిండు అన్నమాట. వచ్చి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంకా మా ఫ్యామిలీ నేపథ్యము, అమ్మ నన్ను నా కుటుంబ నేపథ్యం అంతా తెలుసుకున్నాడు అన్న. తెలుసుకున్న తర్వాత ఇంకా అట్లా నాకు కొంచెం అప్పుడున్న సిచ్యువేషన్లో నేనున్న దాంట్లో నాకు బ్యాక్ సపోర్ట్ ఎవరు కనబడలేరు అన్న. పాట కోసం నేను కొట్లాడినప్పుడు అంటే ఎవరు అందరికీ మాట్లాడాలని ఉంటుంది, ఫోన్లు చేసి మాట్లాడిరు, చాలా పెద్ద పెద్ద కళాకారులు ఫోన్లు చేసి మాట్లాడిరు, కానీ బహిరంగంగా వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు కనబడలేరు నాకు. అన్న ఆ టైంలో నాకు అన్న పెద్ద దిక్కుగా నిలబడ్డాడు అన్నమాట. అప్పుడు ఆ పరిచయంతో కొనసాగి నాకు ఆ పరిచయం కాస్త పాటతో పరిచయం అయ్యి అది మాకు బంధంలాగా ఏర్పడ్డది, అన్న చెల్లెళ్ళ బంధము. సో అప్పటి నుంచి ఇప్పటివరకు నేను అన్న వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలుగా చూస్తారు అన్న వాళ్ళు. ఏ పండగ అయినా ఏ పబ్బమైనా కానీ అది నిన్నే కాదు, ఇప్పుడు నేను కూడా. అయితే దానికంటే ముందు ఏందనంటే అన్న అప్పుడు పరిచయం కాస్త ఏర్పడి కంటిన్యూగా ఏ ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా కానీ అన్న నన్ను చెల్లెలాగా ఇంటికి పిలుస్తుండే పోతుంటే, కానీ అది కాస్త నాకు ఇంకా ఎక్కువ ఎప్పుడు తెలిసింది అని అంటే ఒక మనుషులతో నీ పరిచయాలు ఏర్పడతాయి అన్న, కామన్గా అవసరం అయిపోయింది అని అంటే కొంత గ్యాప్ వస్తుంది. కానీ ఆ గ్యాప్ రాకుండా కంటిన్యూగా నన్ను వదినే కానీ అన్న కానీ అమ్మ నాన్న కానీ అక్కలు అన్నలు కానీ అందరు కూడా నన్ను బాగా చూసుకునేవాళ్ళు. అది కాస్త ఏమైపోయిందంటే రోజు రోజుకి నాకు సెకండ్ వేవ్లో కోవిడ్ వచ్చిందన్న. కోవిడ్ వచ్చిన సందర్భంలో
అసలు అప్పుడు అన్న కనుక లేకపోతే నేను ఈరోజు మళ్ళీ ఇక్కడ ఉండేదాన్ని కాను కావచ్చు. నాకు తెలిసిన మిత్రులు కొంతమంది నాకు చాలా సహాయం చేసిర్రు. దానితో పాటు అన్నకి కోవిడ్ వచ్చిందన్న విషయం 2 రోజులు 3 రోజుల తర్వాత తెలిసింది నేను అడ్మిట్ అయినాక. కానీ ఆ తెలిసిన డే 1 రోజు నుంచి నేను డిశ్చార్జ్ అయ్యే రోజు వరకు కూడా ప్రతిరోజు అన్న వదిన ఇద్దరు నైట్ పిల్లలతోని వీడియో కాల్ మాట్లాడి నేను వెంటిలేటర్ మీద ఉంటుంటే ఐసీయూలో ఉన్నా. ప్రతిరోజు అన్న వీడియో కాల్ చేసి ఏం కాలేదురా బుజ్జి, నీకు ఏమైంది, ఏం కాలేదు, నేను రేపే డిశ్చార్జ్ చేస్తానడు విజయభాస్కర్ అన్నతో ఇప్పుడే మాట్లాడా అని చెప్తుండే. అట్లా 15 డేస్ చెప్పిండు అన్న, 15 రోజులు చెప్పిండు, 13 రోజులు చెప్పిండు దగ్గర 15 రోజులు నేను వెంటిలేటర్ మీద ఉంటే 10-12 రోజులు ప్రతిరోజు 11-11:30కి 12 గంటలకి వీడియో కాల్ వస్తుండే. వదినే అన్న ఇద్దరు మాట్లాడుతుర్రు మస్తు. అంటే ఆ టైంలో ఏందంటే అన్న సొంత కన్నా తల్లిదండ్రులే మొఖాలు తీసుకునే రోజులు కావు, మనుషుల దగ్గరకు వచ్చే రోజులు కావు, సొంత వాళ్ళే దగ్గరకు వచ్చే రోజులు రావు. కానీ అన్నకున్న బిజీ స్కెడ్యూల్లో కూడా ఆయన బిజీ ఉన్న టైంలో కూడా చెల్లెకి ఫోన్ చేయాలి అని నేను బయటకు వస్తావో రావన్న టెన్షన్. నాకు మా ఆయనకు ఫోన్ చేసి పల్స్ తగ్గుతుంది 50-60కి వచ్చింది, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి అని తెలిసిన సందర్భంలో వాళ్ళు బయట మాట్లాడుకుంటూ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ నాకు వీడియో కాల్ చేసి మాట్లాడేవాళ్ళు. అన్న మాట్లాడినప్పుడు ఏంటంటే కొంత పాజిటివ్ వైబ్రేషన్ వేవ్ వస్తుంది కదన్న. ఎవరు వచ్చి చూసే రోజులు కూడా కావు కదన్న అవి. అట్లాంటి టైంలో అసలు ఆ సిచ్యువేషన్లో నేనున్నా కదా, అది ఎప్పటికీ నేను మర్చిపోలేను అన్నకి. ఆ తర్వాత ఏమైందంటే 10 డేస్ తర్వాత ఇంటికి వచ్చిన నేను 15 డేస్కి ఇంటికి వచ్చిన 10 డేస్కి మళ్ళీ నాకు బ్లాక్ ఫంగస్ వచ్చింది. అవునవును. బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళిన ఈఎన్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇమీడియట్లీ సర్జరీ చేయాలి, ఈమెకు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఐ వరకు వచ్చింది, ఐకి ఎక్కితే ఐ డ్యామేజ్ అవుతుంది అని చెప్పారు ఈఎన్టీ వాళ్ళు. అప్పుడు కూడా నాకు ఎవరు గుర్తుకు రాలేరు రమేష్ అన్న, నిజంగా చెప్తున్నా. అంటే ఇవన్నీ నిజాలు ప్రజలకు తెలియాలి. అసలు మల్లన్న వ్యక్తిత్వం ఎట్లాంటిది, మల్లన్న ఎట్లాంటోడు, పొద్దున్న లేసి ఆయన మీద బురద చల్లే వాళ్ళు ఉంటారు కదా చాలామంది. అసలు ఈ ఎన్నికల్లో కూడా అన్న దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్, ఒక వ్యక్తిని దూరం నుంచి జడ్జి చేయడం వేరన్నా, దగ్గర నుంచి చూసి వాళ్ళతో కొంత జర్నీ చేసిన తర్వాత కలిసిన తర్వాత దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా జడ్జి చేయొచ్చు మనం. చూడకుండా అత్తరబుత్తరగా మాట్లాడతారు కదా ఉంటారు. అయితే యాక్చువల్లీ ఏమైందనంటే నాకు అప్పుడు కూడా బ్లాక్ ఫంగస్ అటాక్ అయినప్పుడు నాకు ఎవరు గుర్తుకు రాలే. మా అమ్మకి చెప్పాలనో, మా అక్కకి చెప్పాలనో, మా బావకి చెప్పాలనో ఎవరు గుర్తుకు రాలే. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి రాగానే ఇమ్మీడియట్లీ సర్జరీ అయ్యే గంటలు అనగానే నాకు అన్ననే గుర్తుకొచ్చింది. మళ్ళీ అన్నకే ఫోన్ చేసిన, అన్న నాకు ఇట్లా బ్లాక్ ఫంగస్ వచ్చిందంట, సర్జరీ చేయాలన్న, అన్న నాకు అంటే ఐ డ్యామేజ్ అయితే ఇట్లా బ్రెయిన్కి ఎక్కుతుంది అంట, అది ఇదని చెప్తుర్రు అన్న, ఇట్లా భయం వేస్తుంది అన్న, నాకేమైనా అయితే నా కొడుకు జాగ్రత్త అన్న అని చెప్పిన అన్న. నాకు అంటే ఇప్పుడు మనం మాట్లాడవచ్చు, మనం మాట్లాడినప్పుడు అన్న ఒక్కటే మాట చెప్పింది, చిన్నది రా అది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని అంటే, లేదన్నా చాలా సీరియస్గా అంటే సివియర్గా చెప్పిర్రు. అప్పుడు తెలంగాణలో నాది 5వ కేసు అన్న బ్లాక్ ఫంగస్. 5వ కేసు. ఫస్ట్ కేసు నిర్మల్ నుండి వచ్చింది అనమాట. ఆయన ఈఎన్టీ గాంధీ హాస్పిటల్ ఈఎన్టీ సార్ చెప్పింది అనమాట. అయితే నీకేం కాలేదు రా బుజ్జి, చిన్నది ఎందుకు ఏడుస్తున్నావు అసలు అంటే ఎంత పాజిటివ్ మోటివేషన్ ఉంటుందంటే అన్నది, చిన్నదే రా నీకెందుకు, నేను వస్తున్నాగు, నీకు గంటలు వస్తాను నేను అని చెప్పి అని అంటే, మేము ఇంకా భయపడి ఇంటికి వచ్చి బట్టలు చదువుకొని ఇంటికి వెళ్ళి సురక్ష హాస్పిటల్కి వెళ్ళే లోపే మాకు 5 డాక్టర్లను అరేంజ్ చేసిండు అన్న. ఎవరు మత్తు డాక్టర్ని, జనరల్ ఫిజిషియన్ని, తర్వాత ఈఎన్టీ డాక్టర్, డాక్టర్ లీలా కుమార్ సార్ అని అన్నకు బాగా దగ్గర. ఆ సారు పీడియాట్రిక్ చిన్నపిల్లల డాక్టర్ అనమాట. ఆ సార్ 5 డాక్టర్లను అరేంజ్ చేసి నేను హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి నాకు అప్పుడు 400 షుగర్ ఉందన్న. 400 షుగర్ ఉంది. ఎందుకంటే స్టిరాయిడ్స్ పనిచేయాలంటే షుగర్ లెవెల్స్ పెంచుతారు కదా. 400 షుగర్ ఉంది. సర్జరీకి తీసుకెళ్తున్నారు. అన్న ఇంకప్పటికి రాలే. నేను లోపలికి వెళ్ళినాక అన్న వచ్చి నాకు సర్జరీ అయ్యేదాకా, నేను లోపలికి వచ్చి నేను మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చేదాకా, సర్జరీ కంప్లీట్ అయ్యి బయటికి వచ్చేదాకా ఉండి, నేను మత్తు దిగినాక నాతో మాట్లాడి వాళ్ళకి చెప్పిండు. ఏం చెప్పిండు తెలుసా, 2 రోజులకు 3 రోజులకు డిశ్చార్జ్ చేస్తామని కాదు, మా చెల్లి ఎప్పుడు ఇంటికి పోతే అప్పుడు పంపిర్రి, అన్ని రోజులు ఉంచుకోర్రి అని చెప్పి వాళ్ళకి డాక్టర్లకు అందరికీ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పి
నా బిల్ అంతా అన్న కట్టి పోయిండన్న హార్ట్ఫుల్గా చెప్తున్నా. అంటే ఇంత సాయం చేసే గుణం ఉన్న వ్యక్తిని ఇంత నిందిస్తుంటారు కదన్న, అంటే ఒరిజినాలిటీ తెలియాలి కదన్న. ఇప్పుడు మల్లన్న ఎందుకు గంగకి నేను అన్న ఇంట్లో ఎవరు చేస్తారన్న, సొంత అన్నదమ్ములు కూడా చేయరన్న. మీకు చేస్తేనే మంచోడా లోకం అంతా ఉంటది అదే నేను అదే వస్తున్నా. అంటే ఇంత సహాయం చేసే మనిషి అన్నప్పుడు, మంచి గుణం ఉన్నప్పుడు అందరూ ఇట్లా సోకాల్డ్ చాలా నాకు ఎందుకు దగ్గర అని అడిగినావు కదన్న. ఇదే డౌట్ చాలా వేల మందికి ఉంటుందన్న, ఎందుకు ఇంత అభిమానిస్తుంది గంగ. నేను ఆ సహాయాన్ని మర్చిపోకుండా నేను ఏమి ఇచ్చినా తీరని రుణం కదన్న మల్లన్నకు. అది నేను నా ఇంట్లో పెద్ద ఫ్రేమ్ చేసి పెట్టుకున్నా అన్నది ఫోటో. ప్రాణాలు నిలబెట్టే మానవ ధైర్యం ఇచ్చిన దానికంటే ఇంకా పెద్ద ధైర్యం ఏముంటుంది. అంతే కదన్న. ఇప్పుడు సొంత మనుషులే చేయరన్న, సొంత అన్నదమ్ములు ఒక తల్లి కడుపులో పుట్టినలే చెయ్యరు. అన్న ఎవరు నేనెవరు, నాకు పాట కలిపిన బంధం అన్నది అన్నతోని. మరి నేను మీరు కూడా అంతే. చాలా మంది అలా మల్లన్న గురించి ఒరిజినాలిటీ తెలియకుండా దూరం నుండి చూసి ఒక మనిషిని నిందిస్తారు కదా, చాలా బాధ అనిపిస్తుంది. బాధతో పాటు ఇంకోటి ఏంటంటే సిల్లిగా నవ్వొస్తుంటుంది, అసలు ఏం చూసి మాట్లాడతారు వీళ్ళు అని చెప్పి. నేనే ఒక ఏమంటారు అన్నతోని లబ్ధి పొందిన సహాయం తీసుకున్న ఒక వ్యక్తిగా నేను ఇలా చాలా గర్వంగా చెప్తాను. అయ్యో నేను ఒక సింగర్ని, నేను ఒక పేరున్న సింగర్ని, నేను ఇట్లా చెప్తే ఏమవుతుందో అట్లా ఇట్లా ఏం ఆలోచించకుండా నేను ఇంత ఓపెన్ గా చెప్పుకుంటున్నా కదా. అన్న నుంచి సహాయం పొందిన వ్యక్తిగా నేను చెప్తున్నా కదా. తీసుకున్నదే చెప్తున్నాం, చేసిందే చెప్తున్నాం కదా. చెయ్యందు ఏదో డబ్బా కొట్టాలా అంతే ఏదో చెప్పాల్సిన. ఎందుకు ఆ మేరకు చిరంజీవి అని ఒక కళాకారుడు చాలా ఆపదలో ఉన్న ఇది సంగతి అని అంటే ఒక ఫోన్ కాల్, ఒక స్టేటస్ చూసి ఆ జిల్లాకి వెళ్ళి అక్కడ ఒక ఫ్లాట్ కొనిచ్చి, అంటే ఒక జాగా ఒక గుంట భూమి అన్న 120 గజాల ₹1,00,000 పెట్టి అలా సొంత ఊరికెళ్ళి వాళ్ళు ఎక్కడో చెరువు కట్ట కింద ఇట్లా కవర్లు వేసుకొని ఇద్దరు ఆడపిల్లలు అక్కడ ఉంటున్నారు అని ఒక స్టేటస్ చూసి ఆ స్టేటస్కి స్పందించి వాళ్ళ ఊరికి వెళ్ళి గుంట భూమి వాళ్ళ ఊర్లో కొనిచ్చి వచ్చిండన్న. అట్లా అది తెలుసా చాలా మందికి తెలియదు. హైదరాబాద్ కాలనీలో ఉన్న పేద అమ్మలక్కలకు ఒక ఆమెకు ఏదో సర్వే పోయి చూసి మరి కవర్ వేసుకొని ఉంటే ఆమెకి ఇల్లు కట్టించి ఒక్కరికా ఇద్దరికా రోజు ఆయన చేసిన సాయము వార్తలు చదివేటప్పుడు ఆ బయట ఉన్న బాధితులు వాళ్ళకి చేయండి అని చెప్తే చాలు. ఒక ఆయన రైల్వే నుంచి ఆత్మహత్య చేసుకుంటాను వచ్చిండు, ఆయనకు మోటివేట్ చేసి కొంత సాయం చేసి ఆయన నిలబెట్టి ఒక్కరా ఇద్దరా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది పిల్లలకు కంటి ఆపరేషన్స్ కానీ ఎప్పుడైనా అన్నా నేను ఎక్కువ వెళ్ళను అన్న, బిజీగా ఉంటాడని. ఎప్పుడన్నా ఇంటికి వెళ్తే వదిన దగ్గరికి అట్లా అమ్మ దగ్గరికి వెళ్తుంటే కానీ ఎప్పుడన్నా ఒకసారి క్యూనిస్ ఆఫీస్కి వెళ్తే ఆడ ఎప్పుడు చిన్నపాటి జాతరనే ఉంటుంది అన్న. పొద్దున లేస్తే కొంతమంది తెలుసా అన్న నైటే పోయి పడుకుంటారు అక్కడ. నేను చూసిన ప్రత్యక్షంగా. అంటే మనం ఇవన్నీ చెప్తుంటే చాలా మందికి వీళ్ళు మల్లన్న జోగడానికి వచ్చిరో లేకపోతే మల్లన్న ఏమి ఇచ్చిండో అనేది కోణంలో ఆలోచిస్తారు చూసేవాళ్ళు. కానీ ఇది నిజంగా ఇవి వాస్తవాలు. మనం ఆయన మాకు అభిమానాన్ని ఇచ్చిండు, మీకు మాత్రం బతుకుల్ని ఇచ్చిండు ఏకంగా. మీరు ఏం టెన్షన్ వాడకూరి, మీరు బతికేందుకు దారిని ఇచ్చిండు. వాస్తవం చెప్పాలంటారా? మల్లన్న గురించి లూజ్ గా మాట్లాడేటోళ్ళు మాట్లాడితే రియాక్ట్ అవ్వడానికి పంచాయతీ పెట్టుకొని సోషల్ మీడియాలో మొరగటం ఈ ఉంటారు. అన్నకు దగ్గర చుట్టాలు ఉంటారు కొంతమంది, చాలా దగ్గర అన్న బతుకుదెరువు ఏదైతే చూపిస్తాడో ఆయన బతుకుదెరువు మీద పోయి అన్న మీద. నాకు ఒక్క డౌట్ అన్న, నేను చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ అవుట్ రైడ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి మీరు సమాధానం చెప్పాలి. దీని తర్వాత మళ్ళీ అయ్యో నాకు బయట ఇట్లా ట్రోల్ చేస్తారేమో అట్లా ఇట్లా అని భయపడతా అని అంటే మాత్రం అడగను. నేను భయపడతానా మల్లన్న గురించి? ఎవరికి భయపడతా అంటే బయట ఎవరికైనా నన్ను ఇట్లా మళ్ళీ ట్రోల్ చేస్తారేమో అని భయపడి కొంచెం ఇండైరెక్ట్ గా చెప్పకుండా డైరెక్ట్ గా సూటిగా చెప్పాలి. డైరెక్ట్ చెప్తా, నేను ఎవరికి భయపడా, ఆ విషయం నీకు కూడా తెలుసు. నేను రాజ్యంలోనే అడిగిన ఈ తొక్కకి ఏముందిరా, నువ్వు నిర్మోహమాటంగా అడుగు, మాట్లాడుకోవడానికే వచ్చినాం. నేను నిన్ను అడుగుతా, నువ్వు నన్ను అడుగు. మోమాటం అవసరం లేదు, డబ్బాలు అవసరం లేదు. ఉన్నది మాట్లాడదాం, సూటిగా మాట్లాడదాం, సుత్తి లేకుండా మాట్లాడదాం అంతే. అదే ఇప్పుడు చాలా మంది నాకు రోజు నేను అన్ని ఛానల్స్లో న్యూస్ ఫాలో అవుతుంటా. అంటే ఒకప్పుడు పొద్దున్న లేచి పేపర్ చదివే వాళ్ళము, రాత్రి 9 గంటలకి న్యూస్ చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు అదంతా ట్రెండ్ పోయింది కాబట్టి పొద్దున్న లేస్తే టీవీ ఆన్ చేసుకోవాలి, న్యూస్ వినాలి, పని చేసుకోవాలి ఇంట్లో. అట్లా అయిందనమాట. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో తిడుతుంటారు కదా అన్నని. అసలు ఆ తిట్టడానికి కూడా వేదికని సృష్టించింది అన్ననే కదా. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏందన్న? అసలు నీకు ఒక విషయం అర్థం కాలేదు, సూటిగా ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళంతా మల్లన్నను తిడతలేరు, వాళ్ళంతా మల్లన్న జీతగాళ్ళు. ఈ తెలంగాణ సమాజంలో మల్లన్న నిరంతరం కనబడుతందుకు వినబడుతందుకు మల్లన్న అపాయింట్ చేసిన జీతగాళ్ళు వాళ్ళంతా. వాళ్ళు పొద్దున లేస్తే భక్తులు కొమరేలి మల్లన్నను ఏం తెలుస్తారో ఏం తెలవరో నాకు తెలియదు, కానీ తీన్మార్ మల్లన్నని మాటకు జనం మర్చిపోయినా వీళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు.
రాజ్యాలు ముఖ్యమంత్రుల కంటే కూడా మా అన్నయ్య తోపురా భయ్, ఆయన లేకపోతే మాకు బతుకులేదు, ఆయన అనకపోతే మాకు బతుకులేదని మల్లన్నని గుర్తు చేస్తా మల్లన్న కోసం పనిచేస్తున్న వాళ్ళు. ఎందుకనంటే ఇప్పుడు మల్లన్నకు నీకు నాకు పంచాయతీ అనుకో, మన ఇద్దరం డైరెక్ట్ తెలుసుకోవాలి. కానీ దానికోసం ఒక న్యూస్ ఛానల్, దాని మీద ఒక ముచ్చట, దాని మీద ఒక కథ. ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు, ప్రజలు లేరు, ప్రజలకు కావాల్సిన అవసరాలు లేవు, ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు లేవు, పథకాలను ప్రశ్నించాల్సిన కనీస ప్రశ్నలు లేవు, ఏవి లేవు. పొద్దున్న లేస్తే మల్లన్న ఇదంతా మల్లన్న ప్లాన్ చేసుకోకపోతే ఎవరు చేసిరు? మల్లన్న జీతగాళ్ళు వీళ్ళంతా మల్లన్న కోసం పనిచేస్తారు, మల్లన్నే జీతం ఇస్తాడు. నీకు తెలియదు ఇది తెలియక జనం అంతా వీళ్ళంతా ఏదో అనుకుంటారు. కాదన్నా, నాకు ఒక పెద్ద డౌట్. అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా అప్పుడున్న ప్రభుత్వానికి మెడలు వంచి పనిచేస్తున్న టైంలో అసలు యూట్యూబ్ అనే ఒక ఛానల్ పెట్టి దండానికి బట్టల క్లిప్లతోని పేపర్లు పెట్టుకొని అన్న చదువుతున్న రోజులు కూడా చూసిన అప్పుడు నేను, నాకు పరిచయమైన స్టార్టింగ్లో. అట్లాంటి స్థాయి నుంచి మంచి స్క్రీన్లు పెట్టుకొని యూట్యూబ్లలో న్యూస్ చదివే ట్రెండ్ కానీ ఆ ట్రెండ్ సెటప్ చేసింది ఎవరు? అసలు ఇలా మల్లన్నని తిడుతున్నారా ఆడ నిలబడి అని అంటే, ఆ నిలబడి వేదికని కల్పించింది కూడా అన్ననే కదా. అరే మల్లన్న ఏదైతే బతుకు తెరువు చూపించిండో దాని మీదనే బతుకుతుర్రు. అవన్నీ మల్లన్న బ్రాంచీలు అని చెప్తున్నా కదా నేను. చాలా మందికి అన్న సీరియస్గా మాట్లాడుకుంటే అన్న ఆ వేదికల మీద అన్నం తిట్టుకుంటూ కూడా మీరు అన్నట్టు చాలామంది బతుకు తెరువుని ఇస్తున్నారు, బతుకు తెరువుని పొందుతున్నారు, వాళ్ళ జీవన విధానాన్ని. ఎందుకంటే ఒక జాబ్ అన్నట్టు లేదురా, వ్యవసాయం ప్రధానంగా ఉండేది. మన అయ్యా లేవంగానే మనకు చదువులు 2-3 చదివిపించి అయిపోగానే వ్యవసాయం ఎట్లా చేయాలనేది నేర్పేది. ఇట్లా అరక పట్టు బిడ్డ, ఇట్లా సాలు పట్టు బిడ్డ, ఇట్లా పోతే ఇది వ్యవసాయం అవుతుంది అని చెప్పేది. అయ్యి ఇచ్చిన పొలంలోకి వచ్చి అయ్య వాట నేర్పిన అరక పట్టి అయ్యనే తిట్టేటోని ఏమనాలి? నువ్వు చెప్పాలి కవిత్వంలో. సో కాబట్టి నేనేమంటున్నా, కంప్లీట్ అవన్నీ మల్లన్న బ్రాంచీలు, మల్లన్న మీదనే అటెన్షన్ ఎలివేషన్ ఎప్పటికి ఉండాలి. అన్నని తిట్టుకుంటూనే కొంతమంది జీతాలు తీసుకుంటారు పొద్దున్న లేస్తే. అదే కదా, అన్న పేరు మీదనే బతుకురు కదా. ఆ కొమరేలు మల్లన్న కాడ మొక్కితే ఏం బతుకుతారో తెలియదు, కానీ మన మల్లన్నను మొక్కితే కంపల్సరీ బతుకుతారు. వాళ్ళకి బతుకుదేరు ఉంది. ఒక్కొక్క స్టైల్ అంటే ఒక్కొక్క రకమైన వ్యవసాయం ఆయన నేర్పిండు. వాళ్ళు నేర్చిరు, దుంతురు. కాకపోతే ఇదంతా సొసైటీకి ఉపయోగపడితే ఇంకా బాగుండేది. కానీ ఒక్క వ్యక్తి ఈయన మా బాపు కోసమే తిరుగుతుంది రింగ్ అంతా అనుకోవడం అనేది అలా బాగా అర్థం. ఏం చేస్తాం మరి? ఇప్పుడు దునియా మీద వార్త లేవా? నీ కుటుంబం లేదా? నీ ఇల్లు లేదా? పొల్లు లేదా? ఎంత రాజకీయ నాయకులు కోటాను కోట్లు పోగేస్తున్నారు, కోటాను కోట్లు ఏంటివై పథకాలు, స్కాములు ఎన్ని దొబ్బి తింటురు, ఎన్ని పైసలు పోతున్నాయి. ఇవేవి కనపడకుండా ఛాయ్ పైసలు అడిగిండు, నూనె పైసలు అడిగిండు, ఈడ తెచ్చిండు, ఆడ తెచ్చి. మరి నువ్వేం చేస్తానవరా భయ్? నీకు శాత కాదు, ఎవడన్నా తెచ్చిపెట్టింది నాకెందుకు ఇవ్వలేదని అరసేనిక చేత. చాయ్ పైసలు అడిగిండు మళ్ళా అని చాలా మంది ట్రోల్ చేస్తారు అన్న. నేనే అడుగుదాం అనుకున్నా, మంచి గుర్తు చేసారు మీరు. చాయ్ పైసలు అడిగిండు మళ్ళా అని ట్రోల్ చేస్తారు. అసలు ఈ చాయ్ పైసలు అడిగేది అన్న ఎక్కడ నేర్చుకున్నాడు, ఏ బుక్లో నేర్చుకున్నాడు, ఎక్కడ ఏం చదివి నేర్చుకున్నాడు, ఎక్కడ నుంచి అంటే నాకు తెలిసిన కొంతవరకు అయితే నాకు తెలిసింది కొంతవరకే అన్న. దాని గురించి మీకు పూర్తిగా తెలుసు అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే కొంత అన్నతో కలిసి జర్నీ చేశారు కాబట్టి. అసలు అది ఏ సందర్భంలో అన్న ఆ వీడియోని చేయడం జరిగింది, ఎందుకు చేసిండ్రు అనేది మీకు ఐడియా ఉండొచ్చు. ఒకసారి దాని గురించి క్లియర్గా చెప్పండి అన్న. ఏమంటానంటే, నాకు 5 రూపాయలు నాకు చాయ్ పైసలు ఇస్తే చాలు, నా జనం ఇస్తే చాలు, నేను గెలుస్తానన్నాడు. ఈ సోకాల్డ్ బహుజనవాదులకు ఈ విషయం అర్థమైతే ఒకసారి చెంచాగిరి అనే పుస్తకం కొనుక్కోండి. అందులో మాన్యశ్రీ కాన్షీరామ్ సార్ ఏం చెప్పిండు తెలుసుకోండి, చదవండి. ముందు చదవలేదని కాదు, తెలుసు. పర్సనల్ గడుచున్నప్పుడు మీకు ఏవి కనపడవు, ఏ సూత్రాలు వినపడవు, దానికి మనం ఏం చేయలేము. కాబట్టి ఆయన ఏం చెప్పిండు, నీ జాతి మెజారిటీ జాతి ఉందిరా భయ్, నీ ఓడు తలా పిడికడేస్తే అదే పెద్ద భగవాడు భూవ్ అవుతుంది. నువ్వు దేనికోసం తిప్పలు పడుతున్నావు? పైసలు కావాలి, రాజకీయం చేయాలంటే ఇది కావాలి, అది కావాలి, ఈ అంత దూరం ఎందుకు పరిగెడుతున్నావు? నీ ఓడు తల ఆటన రూపాయి వేసినా నువ్వు నిలబడతావన్నా. ఆ మాన్యశ్రీ కాన్షీరామ్ సారు సిద్ధాంతాన్ని తీసుకొని అదే ఇంప్లిమెంటేషన్ చేసేందుకే ఆయన పార్టీలు మారిండంటారు చాలామంది. నేను అదే అంటున్నా, నీ కోసం కొట్లాడుతున్నప్పుడు నువ్వు రావు, ఆయనకు అల్టిమేట్ ఒక స్టాండ్ కావాలి. నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు గాడిద వస్తే గాడిద ఎక్కుతావు, గుర్రం వస్తే గుర్రం ఎక్కుతావు అని కూడా కాన్షీరామ్ సారే చెప్పిండు. అదే ప్రయాణాన్ని కొనసాగించుడు. అది అర్థం చేసుకోకుండా ఇచ్చులు కచ్చకాయలు పెట్టి మనకు అప్పుడే ఇప్పుడు మళ్ళీ ఏదో వచ్చింది అన్న నాకు మంచి ఇస్తే అయిపోవనుకుంటే ఇల్లుల్లే ఉండకపోయేది కదా. అంటే నీకు శాత కాదు, ఫ్రీగా వచ్చింది ఏమన్నా ఉంటే దొబ్బి తిందాం, లేకపోతే ఒక్కనే సామెత ఉంటుంది కదా, అమ్మ పెట్టది అడుక్కొని తిననియదండి. ఇప్పుడు ఆకలి అవుతుందంటే నా గిన్నెలకి వెళ్ళి తీసి ఒక ముద్ద పెడతా, నా ప్లేటే గుంజుకుంటా అంటే ఇస్తాను, ఎవడని ఇస్తాడా? నువ్వు నీకు ప్లేట్ చేంజ్ చేయాలి, ఇంకో బొచ్చెత్తుకోవాలన్నా? మరి నువ్వెందుకు ఈ భూమి మీదకి వచ్చి నీ టార్గెట్ ఏంది, నీ లక్ష్యం ఏంది? ఒక వ్యక్తి
ఆ వ్యక్తి వాడే ముఖ్యమంత్రి లేకపోతే ఇంకేంటిది. కాబట్టి ఆయన ఇట్లాంటివి తీసుకోడు. అది ఉత్తిముచ్చట. ఎన్ని జరిగినా ఏం చేసినా ఈ 3వ దఫా ఏం జరుగుతుంది, దాని ఫలితం ఏముంటుంది, దాని కథ ఏందనేది చాలా క్లియర్గా ముందు కనబడబోయేది. ఇంకెన్నో రోజులు లేదు, చూస్తారు వాళ్ళు కూడా సినిమా ఏముంది. ఇంకో డౌట్ నాకు, నేను అన్ని డైరెక్ట్గా అడుగుతా అని చెప్పిన కదా. ఇంకోటి ఏంటంటే మల్లన్న ఇన్ని కబ్జాలు చేసిండు, అన్ని కబ్జాలు చేసిండు, మల్లన్న ఇట్లా చేసిండు, మల్లన్న అట్లా చేసిండు అని అంటారు కదా, అంటుంటారు. ఇంకా నిత్యం పొద్దున్న లేసి అదే ఉంది కదా. నినాక మనం ఒకటి చూసిన పెద్ద విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చూసిన, మల్లన్నకి ఒక ఆయన చెప్తాడు, ఆయన ప్రత్యర్థి ఆపోజిట్ అభ్యర్థి కావచ్చు ఆయన చెప్తుండు, మల్లన్నకి కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, మల్లన్నకి ఇది ఉంది, మల్లన్నకి అది ఉంది అని చెప్పి అంటాడు. అంటే మల్లన్నకి ఏముండదు. ఇప్పుడు ఒక పోటీ చేస్తున్నాడు అంటే ఒక బీసీ పోటీ చేస్తుండే. ఇప్పుడు అదే అగ్రకులం వాడు పోటీ చేస్తే ఆయన ఓల్వో కార్లో రావాలి, లేకపోతే BMW రావాలి, రేంజ్ రోవర్లో రావాలి, వచ్చి దండాలు పెట్టాలి, ఊరికి ఈ నుంచి ఆడికి కార్లు తీసుకుపోయి ఏం నడుస్తుంది పటేలా అని అక్కడికి ఆయనకు దండం పెట్టి వెళ్ళిపోతే సరిపోతుంది. ఒక బీసీ బిడ్డ మాత్రం కార్లు రావద్దు, బంగ్లాలు ఉండొద్దు, మొత్తం బజార్లు ఉండాలి, బట్టలు ఇప్పేసుకొని తిరగాలన్నా. అంటే ఒక బీసీ ఒక అగ్రకులంలో ఒక నేత వస్తున్నంటే వాళ్ళు ఎవరైనా వాళ్ళ కమిట్మెంట్ నేను హ్యాట్సప్ చెప్తున్నాను. వాళ్ళకి తక్కువ మంది ఉన్నా వాళ్ళోడు ఒకడు వస్తున్నా అంటే వాళ్ళు చేసి నిలబెట్టుకుంటారు. నువ్వు ఇలా కాకపోతే రేపు పికప్ అవుతావు రారా అని ప్రోత్సహిస్తారు. ఇక మనోడు ఒకడు వస్తుంటే ఈయనకు నిన్నమని ఇది లేదా, అంగిలాగు సిద్ధాంతం అన్నాడు, అదేడికి పోయింది, ఇది ఏడికి పోయింది, అంగిలాగు సిద్ధాంతం అంటే ఇంకా అంగిలాగి ఇప్పేసుకొని తిరగాలన్నట్టు. ఆయన అంగిలాగి తిప్పేసి వేసుకొని తిరుగుతుంటే వీళ్ళు చూస్తుంటారు అన్నట్టు. అదే అన్న, ఇప్పుడు మల్లన్న కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి అంటే నాకు ఒక ఆ వీడియో విషయం నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు ఏం చెప్పినా నన్ను చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటే వింటుంటాం కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు కదా, పేదరికంలో ఉండడం తప్పు కానీ పేదవాడిగా చనిపోవద్దు అని చెప్పి. అంటే నువ్వు పేదరికంలో పుట్టి ఉండవచ్చు కానీ నీ చావు మాత్రం పేదరికంలో ఉండొద్దు అన్నాడు. అంటే మల్లన్నకి కార్లు ఉండొద్దు, మల్లన్నకు బంగ్లాలు ఉండొద్దు, మల్లన్నకి ఫ్యామిలీ ఉండొద్దు, మల్లన్నకి ఏం ఉండదు, ఖద్దరు బట్టలు వేసుకోవద్దు, ఉతికిన బట్టలు. ఎందుకంటే వీళ్ళు జనం కోసం మాట్లాడిన ఒక్కడే 10 సంవత్సరాలు ఒక్కడే ఏ కాంగ్రెస్ పార్టీ కూడా స్టిల్ నవ్వు చెప్తున్నా రికార్డింగ్ సాక్షిగా ఫస్ట్ టర్మ్ కేసీఆర్కు క్వైట్ ఆపోజిట్, డెడ్ ఆపోజిట్గా, అంటే ప్రతిపక్షమే లేనప్పుడు ఒక్కడు టీవీ ముందర పెట్టుకొని ఇవాళ మీరు సింగారించుకొని వచ్చి ఈ స్క్రీన్ ఇట్టలేపి చదువుతున్నప్పుడు అది కూడా లేనప్పుడు పేపర్లు వేసి ప్రజలకు పేపర్లో అర్థమైన కాడికి అర్థమైంది, లేకపోతే లేదు. ఛాయ కొట్ల దగ్గర ఛాయ్ దుకాణాల దగ్గర పేపర్ చదువుకునే ఉండే ముసలోళ్ళకు ఈజీగా అరటిపండు నోట్లో ఒలిచినట్టు ఒలిచిపెట్టి రాజకీయం అంటే ఏంటిది, వాళ్ళు ఏం చేస్తారు, ఏదేం చెప్పిండు, ఎక్కడ ఏం చేసిండు, ఒక్కడు ప్రతిపక్షమై నిలబడ్డాడు. మొబైల్లో రికార్డ్ చేసి మార్నింగ్ న్యూస్ చదువుతుండే. అయాలు ఎటువైనాయి, ఆయన ఎటువైరి వీళ్ళంతా ఈ మల్లన్న కన్నా సీనియర్ జర్నలిస్టులము, మల్లన్న కన్నా మేము తీసుమార్కాన్లం అన్న తీసుమార్క. పెద్ద కామెడీ ఏంటంటే అన్న దగ్గరనే ఉండి అన్న చేతను బువ్వదిని ఏమంటారు అన్నం పెట్టినోడికి సున్నం పెట్టుడారు అన్నట్టు అన్న దగ్గరనే ఉండి అన్న గురించే మాట్లాడుతుంటారు. ఇప్పుడు నాకు నవ్వు వస్తుంటారు, చాలా మందిని చూస్తాను నేనైతే. అది మల్లన్న జీతగాలు వాళ్ళు, నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మల్లన్న చుట్టాలు వాళ్ళందరూ. ఎవరు అనుకుంటున్నావు నువ్వు? మల్లన్న చుట్టాలు. ఇవాళ మల్లన్నకు ప్రచారం మన ఇద్దరం ఎందుకు లేవు ప్రచారంలో? అవును, వాళ్ళే మస్తు మంది ఉన్నారు, మనం ఎందుకు? వాళ్ళు పొద్దున లేస్తే వాళ్ళు పైసలు ఖర్చు పెట్టుకొని రికార్డింగ్కి పెట్టుకొని మళ్ళీ వీడియో మేకింగ్కి పెట్టుకొని దానికి పెట్టుకొని దీనికి పెట్టుకొని మల్లన్న గురించి తెలిసినా తెలియకపోయినా పాప కష్టపడి పదాలన్నీ పేర్చుకొని బట్టలన్నీ చింపుకొని గొంతంతా వీక్కొని మల్లన్న గురించి అంత కష్టపడి ప్రచారం చేస్తారు. ఎందుకనంటే ఎంత భయం ఉండకపోతే ఇంతమంది మల్లన్న కోసం పనిచేస్తారు. మల్లన్న అంటే ఎంత గుండెల్లో మీకు రైళ్లు పరిగెడుతున్నాయిరా, లేకపోతే మల్లన్న ఒక్కడే ఉన్నాడు. అవును, అంటే అంతా ఆ టెన్షన్ ఎందుకు అంటే ఆయన బలం ఏందో, ఆయన కథ ఏందో, రేపు మిమ్మల్ని ఆడిస్తున్న నాయకుల బలం ఏందో వాళ్ళకి తెలుసు కాబట్టి మీ వెనకాల ఉండి వాళ్ళు ఆడిస్తారు, మీరు తాళం చేయి తిప్పిన బొమ్మలాగా మీరు ఆడుతురు, అంతే తప్ప. పాపం అట్లా కూడా అంటే అన్న నీకు ఇక్కడ ఒక విషయం మనం ఇద్దరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్న పేరు అనేది ఎంత పవర్ఫుల్ అంటే అన్న పేరు వాడుకుంటే కూడా వాళ్ళకి బతుకు, వాళ్ళకి యూట్యూబ్లో కొన్ని వ్యూస్ చేస్తే కొన్ని డబ్బులు వస్తాయి కదా, అట్లా కూడా వాళ్ళకి జీవన విధానం. నేను ఏమంటున్నా, ఈ ఒక్క జన్మ మీరు నిజంగా ఇప్పటిదాకా ఏం చేసిరో నాకు తెలియదు కానీ ఇప్పుడు మల్లన్న పేరు చెప్పుకోకుండా బతకగలిగి బతుకుతారేమో చూపియండ్రి. అయితే ఇక్కడ మనం ఇద్దరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్న పేరు చెప్తే కూడా వాళ్ళకి కొంచెం అంటే అన్న పేరు మీద పేరును వాడుకుంటే కూడా ఎంతో కొన్ని వ్యూస్ వస్తాయి, కొంచెం
జర బతుకు తెరువు ఉంటుంది కదా అన్న, అట్లా దాన్ని కూడా ఆయన వదిలిపెడుతుంది కూడా అందుకే. అంటే అంతా నా చుట్టాలే, నా ఎందుకంటే అన్న దగ్గర చుట్టాలు వాళ్ళు, అన్న బామ్మడుదులే యాక్చువల్గా. బావ బతక కోరుతాడు కదా, ఇక అదే బతకాలి. వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకున్నారు, ఇక కొంతమంది మొరుగుతారు. వాళ్ళు ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి అంటారు కదరా. పాటలు కూడా వచ్చినాయి కదా ఈ మధ్యలో విన్నాం. పాటలు కూడా అన్న ప్రచారం కోసమే వచ్చినాయి. పాపం కష్టపడి వాళ్ళు చేసిండ్రు. ఎందుకనంటే ఇక ఇప్పుడు కొంతమంది ఎందుకు మొరుగుతారో అర్థం కాదు. ఎవరి మీద వాడాలి, ఎందుకు వాడాలి, వ్యవస్థ కోసం రాస్తున్నామా, వ్యక్తి మీద రాస్తున్నామా, వ్యక్తి టార్గెటా, వ్యవస్థ టార్గెటా, లేకపోతే ఇక ఎవరైనా మాట్లాడంగానే ఈ రికార్డింగ్లు పెడదామా, ఈ రికార్డింగ్లు పెడదామా, ఇటోరుదామా అటోరుదామా, సాలెటు పోతుంది సర్కెట్ పోతుంది, ఏం సంబంధం ఉండదు. ఇక్కడ ఉన్నలు మొత్తం జనమంతా నా కోసమే ఉంటుంది. నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. నేను చెప్పిందే ముచ్చటనే ఒక అంటే ఈవెన్ ఒక మాట చెప్తున్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా అంబేద్కర్ వచ్చి ఎన్ని ఏళ్ళైందా 3 శుక్రవారాలు కాలేదు అన్నోళ్ళే మళ్ళీ బాబాసాహెబ్ మీద పాటలు రాసుడు. మార్క్స్ అన్నోళ్ళే మార్క్స్ని మర్చి మళ్ళీ బాబాసాహెబ్ని ఎత్తుకురు. ఒక కథ ఉంటుందిరా, తెలంగాణ అంగడైంది. అవును నిజమే అన్న. ఇంకోటి అన్న, అంటే అన్న చాలా సేవా కార్యక్రమాలు చేసిందని మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా. చాలా వరకు అంటే మనకు తెలిసినవి కొన్ని అన్న, తెలియని ఇంకా చాలా ఎప్పుడు నిత్యం వస్తూనే ఉంటాడు. నేను రాఖీ పండుగకి అప్పుడు ఇప్పుడు పోయినప్పుడల్లా కూడా చాలామందికి 5,000 10,000 అట్లా. మొన్న ఒకసారి పోయినప్పుడైతే ఒక ఆయన పేరు రెడ్డి తాత, ఒక 60-70 ఇయర్స్ ఉంటాయి, కొడుకులు బువ్వ పెడతలేరని చెప్పి మా అన్నకాడికి వచ్చిండు. ఆయన రిటైర్డ్ వాళ్ళ కొడుకు ఏదో కొడుకులు ఇద్దరు కొట్లాడుకొని తండ్రికి బువ్వ పెడతలేరని వచ్చిండు ఆయన ఎక్కడి నుంచో. ఆయనకి కూడా వాళ్ళ కొడుకులతో అసలు ఎన్ని పంచాయతీలు తెలిసిన డిఫరెంట్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే అన్న, ఇట్లాంటి చాలా మంది వస్తుంటారు కదా సమస్యలతోని. అసలు మల్లన్న ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ఏమంటారు అన్న, నినాక మొన్న ఒక వీడియోలో కూడా చూసిన, నేను ఒక వార్డు మెంబర్ని కూడా కాను, అసలు నా దగ్గరికి ఎందుకు ఇంతమంది వస్తారు అని అంటున్నాడు. అంటే ఎక్కడికైతే వెళ్తే అక్కడ సమస్య పరిష్కారం దొరుకుతుంది, మాకు ఇంత ధైర్యం దొరుకుతుంది, మాకు ఇంత అండ దొరుకుతుంది, మాకు ఇంత ధైర్యం ఉంటుంది అనేది ప్రజలకి, సామాన్య ప్రజలకి, రేపు మాపు చచ్చిపోయే ముసలోళ్ళకి కూడా తెలుసుకొని అన్న గడపదొక్కి, ఇప్పటివరకైతే అన్న గడపదొక్కి అన్న ఆఫీస్ మెట్లెక్కిన వాళ్ళకి ఎవరికి కూడా అన్యాయం చేయలేడన్న, న్యాయమే జరిగింది అక్కడికి వెళ్తే. కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, ఇది చేసిండు, అది చేసిండు అని మాట్లాడతారు కదన్న. అది చెయ్యాలని అంటే కూడా మల్లన్న దగ్గర ఉండాలి కదన్న. మరి నేను అదే అంటున్నా, నేను ఇప్పుడు నేను ప్రజలకు చెప్పదలుచుకున్నా ఆ విషయము. అంటే మల్లన్న చుట్టాలకి, ఇప్పుడు మల్లన్న దగ్గర ఉండి ఎవరైతే మురుగుతుర్రో మన బలగం, మన మల్లన్న బలగానికి వదిలిపెడదాం. మల్లన్న బలగం మీరు కూడా వినండి, మీరు ఏంటంటే మనమే కదా, మనం అందరం మనం కదా. ప్రజలకు చెప్తున్నా ఈ ముచ్చట. ప్రజలకు ఏం చెప్తున్నా అంటే, ఆయన దగ్గరికి చాలామంది పోయారు లైవ్లా. పోయిన వాళ్ళల్లా ఊరికనే లైవ్లో అట్లా చెప్పిండు ఇట్లా చెప్పిండు, కానీ ఆయన మాకేం చేయలేదా, ఏం చేసిండని ఎవరన్నా తిరగబడి వచ్చి మళ్ళీ ఏమైనా వీడియోలు పెట్టిండ్రా? ఇప్పటివరకు ఒక్కటి కూడా చూడలేనా నేనైతే. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మల్లన్న చుట్టాలు ఎవరైతున్నారో, మల్లన్నకు దగ్గర వాళ్ళు వాళ్ళ బామర్దులు ఎవరైతున్నారో, అది వాళ్ళకి నేను ప్రజలకు చెప్తున్నా. ఎందుకనంటే మల్లన్న కాడికి పోయినాం, మాకు న్యాయం జరగలేదా, తిప్పిండి ఆగం చేసిన అంటే వాళ్ళని ఒకళ్ళు రావాలి. కాదే మా పంచాయతీ ఇప్పటివరకైతే అట్లా జరిగిందని ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా రాలేదన్న. పోనీ అక్కడికి వెళ్తే న్యాయం జరగలేదు, మాకు ఇక్కడికి వెళ్తే అన్యాయం జరిగిందని వేరే యూట్యూబ్ ఛానల్ దగ్గర కూడా చాలామంది పోతారు కదా. అట్లా పోయిన వాళ్ళు ఎక్కడ కూడా ఒక్కో దగ్గర కూడా చూడలేం కదా ఇప్పటివరకైతే. మనకు అమరక ఏడ్చే సొంత ఏడుపు కాదు నేను అనేది. ఆయన పబ్లిక్ డొమైన్స్లో ఉన్నాడు, పబ్లిక్లో ఉన్నాడు. పబ్లిక్ అనాలి, పబ్లిక్కి తెలుసు. మీరు గుచ్చి ఒక్కానిస్తేనే తెలియదు పబ్లిక్కి తెలుసు కదా, న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా. రేపు పట్టభద్రులకు తెలియదా, రేపు పట్టభద్రులు ఎటేయాలనో వాళ్ళకి తెలియదా, వీళ్ళు చెప్తే వేస్తారు లేకపోతే అనేది ఉండదు కదా. కాబట్టి మల్లన్నకి ఎటు చూసుకున్నా బలమే ఉంది, అటుకెళ్ళైనా ఇటుకెళ్ళైనా మల్లన్న ఈజ్ ద సెంటర్ పాయింట్. కాబట్టి ఆయన తెలివితోటి ఉన్నాడు, మల్లన్న అన్నట్టు ఆయన చాలా తెలివితోటి ఉన్నాడు. ఇబ్బంది లేనే లేదు నాకు తెలిసి. ఎందుకనంటే ఎట్లొచ్చినా ప్రచారం ఆయన వైపే నడుస్తుంది. ఇటుకెళ్ళి వచ్చినా మల్లన్న ఒక్కడే కనబడుతుంది. నీ మిగతా క్యాండిడేట్లు ఎడ కనబడుతుంది, నాకైతే ఎవరు కనబడతలేరు. మల్లన్న తప్ప ఇంకో క్యాండిడేట్ ఎవరు కనబడతలేరు నాకు. ఇంకొకటి అన్న, అంటే నాకు రాజకీయ పార్టీల మీద కానీ కొంత రాజకీయంగా అవగాహన వచ్చినప్పటి నుండి చూస్తున్నా, ఇప్పటివరకు కూడా ఈ రోజు వరకు నా స్టిల్ ఇక్కడ కూర్చున్నంత టైం వరకు కూడా అసలు ఎప్పుడు బహుజన కులాలు, బహుజన బిడ్డలము, మేము బీసీలము, మేము ఎస్సీలము, మేము కింది జాతులము అని చెప్పుకొని పట్టాలు చింపుకునే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. నేను ఒక బీసీ బిడ్డగా అడుగుతున్నా, ఇది చాలామంది ఉంటారు కదా అన్న. ఎందుకు మరి ఒక బీసీ బిడ్డ మన ముందుకి
కొంత ఎదుగుదలతోని కొంత ముందుకు వస్తుంటే చూసి ఓర్వలేకపోతారు ఎందుకు అని. ఇప్పుడు బీఆర్ఎస్లకి ఇంకా 2-3 రోజులు ముందు పోతాడన్న దాకా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి ఆయన ప్రమోషన్స్ మళ్ళీ టీవీ ముందర నిలబడి మార్నింగ్ న్యూస్ కి అయితే ఘోరం. మార్నింగ్ న్యూస్కి వచ్చి ఇవన్నీ చూసి కాగజ్ నగర్ లో ఓడిపోయినాం కదా సారు మార్నింగ్ న్యూస్ కి వచ్చి పోటీకి ముందుకు వచ్చి పోయే ముందు వచ్చి మళ్ళీ మీరు ఇట్లా ఉండాలి, మీ సపోర్టు అది ఇది ఇవన్నీ మాట్లాడిపోయిండ్రు కదా, మరి దానికి ఏమందాం? నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు. అసలు అంటే ఇది నవ్వుతున్నా నేను, కానీ చాలా బాధ ఉంది మనసులో నాకు. ఎందుకు అని అంటే ఎప్పుడు అప్పర్ క్యాస్టర్లకి కమ్యూనిటీ అంటే 1-2% చాలా మంది చూస్తుంటాం కదా, 1-2% ఉన్న వాళ్ళు 5% ఉన్న వాళ్ళు ఏమో రాజ్యాధికారంలో ఉంటారు. అసలు అన్న నాకు ఇంకొక డౌట్ ఏందనంటే ఇప్పుడు తక్కువ మెజారిటీ ఉన్న పీపుల్ ఓపెన్ కేటగిరీ అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, అగ్రకులాల వాళ్ళేమో రాజ్యాధికారం చేపట్టి 5 సంవత్సరాలు తిరిగేలోపే ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్న రేవంత్ అన్నని నిందించిర్రు. రేవంత్ అన్నని కూడా చాలా లంగా అన్నారు, దొంగ అన్నారు, ఓటుకు నోటు కేసు అన్నారు, అదే అన్నారు, ఇది అన్నారు, మస్తు నిందించిర్రు. అట్లనే సేమ్ నాకు ఇప్పుడు మళ్ళీ తిడుతుంటే కూడా నాకు అన్ననే రేవంత్ అన్ననే గుర్తుకొస్తుంది అన్నమాట. వీళ్ళందరూ తిట్టే వాళ్ళని చూస్తుంటే అంటే ఎప్పుడు సరే వాళ్ళు తక్కువ మెజారిటీ ఉన్న వాళ్ళు మనల్ని పాలించినప్పుడు మనం ఎక్కువ మెజారిటీ పీపుల్ ఉన్న వాళ్ళము మనం ఎందుకు అది రాజకీయంలోకి రావద్దు, వచ్చినా కానీ ఒక బీసీ బిడ్డ వస్తుండు మనం అందరము ఆదరించి ఎంకరేజ్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం అనే సోయి మన వాళ్ళకి ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తలేదని నాకు డౌట్. మన వాళ్ళకి సోయి రాదు, ఇంకా వస్తుందన్న ఆశ కూడా నాకైతే, నా పర్సనల్ ఒపీనియన్ లేదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే వాళ్ళకే భజన వేయాలి, వాళ్ళ జెండాలు మోయాలి, వాళ్ళ ఇప్పుడు అంతేందుకు రా, రేవంత్ అన్నని మస్తు మంది తిట్టిరు. అంటే ఆయన మస్తు మందిని అన్నాడా, ఏమన్నాడు, అగ్రెసివ్గా మాట్లాడతాడు, ఇది రాజకీయం అన్నాడు, సొంత పార్టీ వాళ్ళే ఓర్వలే, అది ఇది అయిపోయింది. రాజ్యంలోకి వచ్చిర్రు, ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళే కొట్టుకుంటారని ఒక అపవాదం ఉండే, అక్కడి నుంచి ఏం చేసిరు, అంతా ఒక టైర్ ఆయనకు ముఖ్యమంత్రి సీట్ ఇచ్చిరు. ఇప్పుడు అంటున్నాను నేను ఈ సభాముఖంగా, కమ్యూనిటీ నడుస్తుందా, వాళ్ళ కాన్సెప్ట్ నడుస్తుందో తెలియదు కానీ గప్ చూపున ఒక కమిట్మెంట్ నడుస్తుందా లేదా. అదే ఒక బీసీ బిడ్డ మున్నూరు కాపు బహుజనవాదం అన్నాడు, తర్వాత వదినొచ్చి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు, అసలు బహుజనవాదం అక్కడ ఉంది. తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా మహనీయుల పేర్లు పెట్టుకున్నాడు, అదే పద్ధతిలో కేశఖండన చేస్తాడు. ప్రతీది బహుజనవాదంలో ఏదైతే ఉందో అది తూచా తప్పకుండా పాటించి వస్తూ ఉంటే కొంత దూరం ప్రయాణించుడు కొంకులు నరకుడు, కొంత దూరం ప్రయాణించుడు కొంకులు నరకుడు, ఇదే చేసుకుంటూ వస్తుంది. ఇదే చేస్తుంటే కూడా మిమ్మల్ని ఓర్చుకొని మిమ్మల్ని ఎవరిని ఏమనకుండా ఎవడు ఎన్నన్నా సపోర్ట్ అంటే ఆయన టార్గెట్ ఏందో ఆయన చేసుకుంటూ పోయి ఇంత దూరం వచ్చిండు. ఇవాళ 3వ కూడా ఎమ్మెల్సీ పోటీలో నిలబడ్డాడు. దానికి సపోర్ట్ చేస్తామా, అపోజ్ చేస్తామా? మనం మళ్ళీ ఈ సపోర్ట్ చేయకుండా అపోజ్ చేసిన వాళ్ళు, నిందించే వాళ్ళు కూడా వాళ్ళు మేము ఉద్యమకారులము, మేము ఇది చేసినాము అని చెప్పి చెప్పే వాళ్ళే వాళ్ళంతా కూడా మల్లన్న కామన్ పీపుల్ అన్న, కామన్గా సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళు, మల్లన్న గురించి ముఖపరిచయం లేని వాళ్ళు, మల్లన్నని ఓన్లీ స్క్రీన్ మీద చూసిన వాళ్ళు, మల్లన్న న్యూస్కి ఫాలో అయ్యి అన్నని అభిమానించే వాళ్ళు, ఆదరించే వాళ్ళు, అన్నని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఇలా చాలామంది చూస్తుంటే నేను మొన్న నామినేషన్ పోయినప్పుడు కొన్ని 1,000 కార్లు వచ్చినాయి, 1,000 మంది వచ్చిర్రు. వాళ్ళందరికీ ఏమన్నా డబ్బులు ఇచ్చి తీసుకుండా అన్న ఎక్కడ కరీంనగర్, ఎక్కడ నిజామాబాద్, అసలు ఆ నియోజకవర్గాలకి సంబంధించిన మనుషులే కాదు ఆ రోజు వచ్చిన వాళ్ళు. నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఆ రోజు నేను వెళ్ళిన అక్కడికి నామినేషన్కి, అంటే వాళ్ళందరూ అభిమానంతో వచ్చింది కదా అన్న. ఒక భ్రమల కోట కట్టుకున్నారు, కూలుతుంది అది. దానికోసం మనం పెద్దగా వరి అవ్వాలి. ఎందుకనంటే ఒక వ్యక్తి ఎంత దూరం ప్రయాణిస్తుండు, ఎంత దూరం వచ్చిండు, ఎట్లా ఉండే, ఎంత సామాన్యంగా ఉండే, ఎట్లా వచ్చిండు అనే దాన్ని వదిలిపెట్టి కార్లు ఎట్లా వచ్చినాయి, బిల్డింగ్లు ఎట్లా వచ్చినాయి, ఇంకా అట్లే ఉపాసం ఉండి ఎండబెట్టుకొని వండుకోవాలి అనే ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళు అట్లనే ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు చూసిరు, ఎప్పుడు రేవంత్ అన్న చూసినప్పుడు వాళ్ళ కమిట్మెంట్ చూడండి, ఎట్లా పోతారు ఏంది అనేది. మన వాళ్ళని చూడురి, కాలు పట్టి గుంజేందుకు ముందలు ఉంటారు, ఏలు పట్టి ఎడల్పు చేసేందుకు ముందలు ఉంటారు, అంతే తప్ప అట్లా చేసేవాళ్ళు మళ్ళీ మహామేధావులు అని తెలిసిన బహుజనవాదము, ఈ వాదము, ఉద్యమకారులము, బహుజనవాదులము, బహుజన బిడ్డలం అని చెప్పుకునే వాళ్ళే అట్లా చేస్తారు. మళ్ళీ కామన్ పీపుల్ ఏమో గుండెల్లో ఇప్పుడు మొత్తుకుంటుంది. ఒక్క రూపాయ మల్లన్న తిన్నట్టుంటే
చలో ఏ ఛాలెంజ్ కైనా సిద్ధం నేను. ఇది బాగా గుర్తు చేసినావు అన్న. ఇంకోటి మల్లన్న దొంగ, మల్లన్న లంగా, మల్లన్న ఇది, మల్లన్న అది అని మాట్లాడతారు కదా, మరి వాళ్ళకి తిట్టేటోళ్ళకి ఒక్క ప్రూఫ్ పట్టుకొని బయటికి రావచ్చు కదా అన్న, మాట్లాడవచ్చు కదా అట్లా కూడా. మొన్న చెప్తుండే కదా అన్న, ఒకడు 5 రూపాయలు వేసి మొత్తుకుంటాడు, ఒకడు 5 రూపాయలు వేసి అరే నేను 5 రూపాయలు వేసిన రాని 500 సార్లు మొత్తుకుంటాడు, ఒకడు 1 రూపాయి వేయడు. మా క్లాస్మేట్ ఒకడు ఉంటాడు ఏనో ఛాలెంజ్ గా మొన్న చెప్తుండు అన్వర్ అన్న చేసిన ఇంటర్వ్యూలో, మీరు మల్లన్న ఏదన్నా ఇది చేసిండు అని చెప్పి ఒక్క ఆధారం డీటెయిల్గా ఆధారాలు తీసుకొని రండి, నేను ఈ పోటీ నుంచి తప్పుకుంటా అని చెప్తుండు. అట్లా ఎవడైనా చెప్తాడా? చేయొచ్చు కదా ఆయన, పోటీ చేయొద్దు తినడానికి కేసు వేయొచ్చు కదా వీళ్ళు. ఎవరైనా చెప్తారా అట్లా? అది చేయరు. పోనీ ఏ పబ్లిక్ నన్నా, ఏ పేద ప్రజలన్నా మా సొమ్ము తిన్నాడు మల్లన్న అని ఎవరన్నా వచ్చి మీకు చెప్పిండ్రా? ఏ పేద ప్రజలన్నా మల్లన్న మీద దుమ్మెత్తి పోచిండ్రా? వానికి తలగని మన కుటుంబానికి తలగని మా సొమ్ము తిన్నాడు అని ఎవడన్నా అన్నాడా? మరి ఏం బాయారా, ఎందుకు వచ్చిన లోళ్ళు ఇది? అదే అన్న, అంటే ఇంకోటి గుర్తుపెట్టుకో అన్న, జనరల్గా వీళ్ళకి కూడా ఏదో ముళ్ళెళ్ళు అందినట్టున్నాయి, వీళ్ళు కూడా ఏదో అమ్ముడు పోయినట్టున్నారు, అందుకే మల్లన్న గురించి వచ్చి ఇట్లా మాట్లాడుతురు అని అనుకునే వాళ్ళందరికీ నువ్వు ఏం చెప్తావో చెప్పన్నా, నేను కూడా చెప్తా తర్వాత. ఓకేరా, అట్లా అనుకోరా, నువ్వు అనుకో, కంపల్సరీ అనుకుంటారు. అనుకునే అన్నలందరూ నా వాళ్ళే, అనుకునేటోళ్ళందరూ నా వాళ్ళే. నాకు మళ్ళీ ఎంత ఇస్తే అందులో మీరు పొద్దున్నే నా అడ్రస్ చెప్తా, ఆడికి వచ్చేయండి, పార్ట్నర్ తీసేసుకుందాం. ఎంత ఇస్తే అంత, ₹10 వచ్చినా పంచుకుందాం. ఎందుకనంటే నేను ఇంత సీరియస్గా క్వశ్చన్ అడుగుతున్నావు, అంత కామెడీగా చెప్తున్నావు. కామెడీ కాదురా, నిజమే కదా. ఎందుకనంటే నా లైఫ్ స్టైల్ చూసి నాకు ఒక దారి మాత్రమే చూపించిండు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే బాపతి నేను కాదు. మళ్ళీ ఏదో ముళ్ళు వచ్చింది అందులో నాకు ఇంత కావాలని కొట్లాడి మళ్ళీ ఛానల్ పెట్టి దాని మీద టింగు రంగాన్ని తిప్పులాడి వీని పిలిచి వాడిని పిలిచి ఎవరన్నా మాట్లాడలేకపోతే వాని పర్సనల్ బలహీనతలు ఎక్కడ దొరుకుతాయి, వాడేడ దొరుకుతాడు అని నిఘా పెట్టి కాన్సన్ట్రేషన్ చేసి బతకచేత కాక ఇట్లాంటి బతుకమ్మల ఆటలు నేను ఆడను. మనకు చేతన అవుతుంది, విద్వత్తు ఉంది. నా కళ నాకు ఎంత అన్నం పెడితే గంతే తింటా నేను. నాకు ఇంకొకటి పరాన్న జీవిని కాదు, ఇంకోటి మీద బతకాలా, ఇంకేదో కావాలా అని నాకు దారి చూపించిండు, నేను వెళ్ళిపోతున్నా. అంతే తప్ప నా బలహీనతలు ఏమున్నాయి, వీడు ఏడ దొరుకుతాడు, వీంది ఏం చూద్దాం, అందేం చూద్దాం, ఇదేం చేద్దాం, అదేం చేద్దాం. ఇప్పుడు ట్రెండ్ కదన్న అది, ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది అదే కదా. ట్రెండ్ అయితే అట్లా పెట్టుకొని అట్లా చేసుకొని ఇంత ఉపాధి పొంది ట్రెండ్ అయితే నేను ఒక స్టార్ని అయితే ఏమవుతుంది, నన్ను ఇంకిత హైలైట్ చేస్తారు అంతేనా? నాకు ఇంకిత పబ్లిసిటీ వస్తుంది. మా అయితే ఏమవుతుంది ఇప్పుడు అన్న అదే చెప్తుంటారు, ఏదో కాంతిరా పోంతి నడవంతి పాపం పొన్లే అంటాడు, అంత మనలే అని అంటాడు సింపుల్గా. ఆ సింపుల్ సిటీ అసలు అట్లాంటివి కొన్ని విన్నప్పుడు మనం సీరియస్గా ఇట్లా ఏదో యుద్ధానికి పోయినట్టు పోతుంటాం కదా, చాలా కూల్గా కాంతిరా పోంతి నడవంతి బతుకంతి అని అంతే ఇక దాంట్లోనే 100 అర్థాలు ఉంటాయి. ఇక మనం ఒక్కటే ఒక చైన్లో విత్తనాలు మొలుస్తాయి, తాళ్ళు మొలుస్తుంది. విత్తనం అయితే లోపల ఉంటుంది, ఫలితం తర్వాత వస్తుంది. తాళైతే నీళ్ళ మీద తేలుతుంది, తేలినంత మాత్రాన అది విత్తనం కాదు. విత్తనం ఎప్పుడు లోపలనే ఉంటుంది. మళ్ళీ నుంచి వచ్చిన తాళే పోతుంది, విత్తనాలుగానే ఉంటాయి. దానికోసం అచ్చా నువ్వేం చెప్తావు, నువ్వు చెప్పదలుచుకున్నది చెప్పు. ఇదే అభిప్రాయం. అవును, అంటే నేను మళ్ళీ ఎందుకు ఇంత అభిమానిస్తుంది అని స్టార్టింగ్లో చెప్పినా కదన్నా, అట్లనే ఇప్పుడు అన్న గురించి మాట్లాడుతున్నానంటే ఏమంటారు, అన్న నుంచి తీసుకున్న సహాయంకి నేను ఎప్పటికీ రుణపడి కృతజ్ఞతగా ఉంటా నేను. కాబట్టి ఆ కృతజ్ఞత చాటుకోవడానికి ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్న చూపించే ప్రేమకి మనం ఏమి ఇచ్చినా వెలగట్టలేమన్నా. అంతే, ఇంకొక వర్డ్లో చెప్పాలంటే అసలు అన్న కానీ వదినే కానీ వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారంటే సొంత ఇంటి మనుషులు కూడా అట్లా చూసుకోరన్న. వాళ్ళు చూపించే ప్రేమకే నేను బానిసని. అంతే, 100%. నేనేమంటానంటే మన తెలంగాణ ప్రజలకు కూడా అంత తెలివి తక్కువలు కాదు, వాళ్ళకి తెలుసు. కొమ్ములు తిరిగిన మహామహల్నే ఎక్కువ చేస్తే, ఎందుకంటే సెలబ్రిటీ లాగా వచ్చి టిక్కు టాక్ వేసుకొని ఇందాక చెప్పినట్టు రంగులు వేసుకొని తిరిగి మల్లన్నకి ఇట్లా మల్లన్న అట్లా అని చెప్పి అందరు చాలా మంది అనుకుంటారు. అట్లా అనుకునే వాళ్ళకి, అనుకోని వాళ్ళకు మనల్ని ఇద్దరిని కూడా గుండెల్లో పెట్టుకొని నా పాటని కానీ నీ మాటని కానీ నీ పాటని కానీ ఆదరించి అభిమానించి ఎప్పటికీ ముందు నడిపిస్తున్న ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి కళాభివందన తెలియజేస్తున్నా. కానీ అన్న గురించి ఎందుకు అన్నకి ఇంత అభిమానిస్తానంటే, అరే నాకు లైఫ్ అన్న, నేను
ఒకవేళ చాలామంది అన్న 50 లక్షలు, కోటి రూపాయలు, 40 మన అంతెందుకైనా మనలో ఒకడు జైసీన్ అన్న దగ్గర 30-40 లక్షలు పెట్టినా కానీ బతకలేడు అన్న, చనిపోయిండు ఆయన, తిరిగి రాలేడు. ఆ టైంలో వాళ్ళకున్న సపోర్ట్ కానీ వాళ్ళకు మోటివేట్ చేయడం కానీ అప్పుడు అంతా శూన్యం, ఏం కనబడదు కదన్న. అట్లా అంటే నాకు అంత సహాయం చేసిన ఆ కృతజ్ఞత ఉంది కాబట్టి, అన్నం పెట్టిన చేతులకి నెత్తికి సున్నం పెట్టొద్దు అని అంటారు కదా, ఆ కృతజ్ఞత నాలో ఉంది కాబట్టి, నా కుటుంబంలో ఉంది కాబట్టి ఎప్పటికీ అన్న వాళ్ళ ఫ్యామిలీకి కానీ అన్నకి కానీ ఎప్పటికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అందుకే ఆ విషయాలు చెప్పడానికి కోసమే నేను ఈరోజు మనమిద్దరం ఈరోజు ఇక్కడే కూర్చోవడం. నీకు ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పేది ఉంది. ఎందుకంటే ప్రధానంగా నువ్వు అన్న రుణం తీర్చుకోలేనన్నావు. నేను అన్న రుణం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నేను నా ఊరు ఇవాళ గర్వంగా, మా వాడొక్కడు పలానా ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్నాను, నా ఊరు నన్ను గర్వంగా నెత్తిలో పెట్టుకుంటుంది అంటే రీజన్ మల్లన్న. నన్ను చూసి, నా టాలెంట్ చూసి ఆయన, నేను 10వ తరగతి ఫెయిల్, ఇప్పుడు నా జాబ్ చేయాలంటే అక్రిడేషన్ చేసి పీజీ చేసి అది ఒక ప్రస్థానం అది. అటువంటిది నన్ను తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టినంటే, ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టగానే నాకు వచ్చింది, నాకు జాలరా భయం, నేను ఊకోలే. నేను మళ్ళీ నాకు చుట్టాను కాదు, ఊరోని కాదు, చిన్నప్పటి నుంచి దోస్తాను లేదు, నా చదువు అయిపోయి, నా బతుకు అయిపోయి, నా పెళ్ళి అయ్యి నేను బతుకు ప్రయాణంలో మళ్ళీ కలిసిండు. సో అటువంటి ఆయన నాకు సాయం చేస్తే ఆ సాయం తీసుకొని నేను ఒక్కరిని ఆడ కుర్చీలో కూర్చొని తిప్పలాడితే అవుతుందా? కాదు. ఆయన చేసిన సాయం నేను నలుగురికి చేయాలని, నా వెనకాల 10 మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మొత్తం మీద మీడియా ఫీల్డ్లో ఉండేలాగా నేను 10 మందికి సహాయపడ్డా, ఇంకా పడుతూనే ఉన్నా. అన్న నాకు జాబ్ అన్న ప్రతి ఒక్కరికి నాకు దగ్గర ఉన్న కాడల్లా నేను ఇప్పిస్తున్నా. కారణం నాకు నేను దారిన పోయేటానికి అన్నం పెట్టిన మల్లన్న. అట్లా నేను 10 మందికి పెడితేనే ఆ రుణం నిలబడతా. ఆ 10 మంది కూడా మల్లన్న కేటగిరీ కిందకే వస్తారు. ఎందుకంటే ఆయన లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఈ 10 మంది లేరు. అదొక్కటే కాదు. అంటే ఉదాహరణకు చెప్తున్నా, వీడు ఏమవుతాడో, వీని పాటలు ఏందో, వీని కథ ఏందో. ఈవెన్ మా అత్తగారు కూడా నన్ను నమ్మని పరిస్థితుల్లో మళ్ళీ నమ్మి ఇది చేస్తే ఇవాళ 2020 నుంచి నా జీవితం మల్లన్న చేతిలో ప్రయాణం అయితే ఇవాళ 2024 కదా. స్టిల్ మా నాన్న కళ, ఆయన నేను బతుకున్నాక బాగుపడదు అని అనేటోడు. ఆయన ఉన్న పాతిల్లుని తీసి ఇవాళ నేను ఒక సొంతంగా ఇల్లు కట్టుకోగలిగిన. అంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు స్థిరంగా పనిచేసుకుంటూ ఇలా నాకంటూ ఒక కాన్ఫిడెంట్. నేను నా కొడుకుని జూబ్లీహిల్స్ ఒక ఫేమస్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటున్నా. అదే ఊరు నుండి కళాకారుడిగా 100కో 1000కో ఉంటే నా పరిస్థితి ఏంది? ఇలా ఊర్లో సొంతంగా ఇల్లు కట్టుకొని నాకు ఇంత వయసు వచ్చే వరకు హైదరాబాద్ తెలియదు. ఇవాళ నా కొడుకుని చదివించుకుంటున్నా జూబ్లీహిల్స్లో. దట్ ఈస్ రీజన్ ఓన్లీ మల్లన్న. అందుకు ఆయనకు నేను కృతజ్ఞత, ఏదో మన ఇద్దరికే నచ్చిందని కాదు, నేను ఏదో కొందరి కోసం ఈ విషయం చెప్తలేను, జనాలు అందరికీ అర్థం కావడం. అసలు మల్లన్నకి ఎందుకు ఓటేయాలి, మల్లన్నకి ఓటేస్తే ఏం చేస్తాడు, ఏం జరుగుతుంది అనేది, అంటే ఈ ఓటేసే వాళ్ళందరూ కూడా ఏదో ఏలుముద్ర వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, సమాజం పట్ల అవగాహన లేని వాళ్ళు అని చెప్పడానికి వచ్చినామని కాదు. అసలు అన్నకు ఓటు ఎందుకు వేయాలి? మనకంటే వాళ్ళే పెద్దోళ్ళు, పట్టభద్రులు, వాళ్ళే హయ్యర్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద జాబులు చేసిన వాళ్ళు, గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు, మేధావులు, చాలామంది లాయర్లు, టీచర్స్, అన్ని వర్గాల అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ఒకసారి మల్లన్నకి ఎందుకు ఓటేయాలి అనేది ఆలోచించుకోవాలి. ఆలోచించి మిమ్మల్ని మీరు ఆలోచించుకొని ఒకసారి ఓటేయాలి. గంగా రమేష్ మాట్లాడిరని కాదు పెద్దలారా, ఎందుకు ఓటేస్తారు అని అంటే మా జీవితాలు ఉదాహరణ అని చెప్తున్నాను తప్ప మీ ఇద్దరం సెటిల్ అయినాం కాబట్టి మళ్ళీ నాకు ఓటేయమని చెప్పనీక రాలేదు. మరీ ముఖ్యంగా మీకు తెలుసు మల్లన్న ఏంది, ఆయన మాట శాసనం చెప్పిండు అంటే ఆ మాట కోసం ఎక్కడి వరకైనా కొట్లాడేందుకు ఎన్ని కేసులు పెట్టించుకున్నాడు, ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నాడు, ఎంత కుటుంబాన్ని వదులుకొని, ఎంత సమయాన్ని వెచ్చించి, ఎంత పోరాటాన్ని. ఇవాళ పోలీసు వాళ్ళు అంటే భయం లేకుండా చేసింది తెలంగాణ సొసైటీలో మల్లన్న మాత్రమే. ఒక్క సెల్ ఫోన్ పడితే చాలు పోలీసు వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు, పోలీసు వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదని సామాన్య అంటే కామన్ పీపుల్ కూడా వీడియో పెట్టేందుకు సాహసిస్తుండు పోలీసు వాళ్ళ మీద. అంటే అది మల్లన్న. ప్రతి ఒక్క ముసలి ముతక దగ్గర నుంచి సీసాలు పట్టుకొని సాయంత్రం ఏ గట్లలోనో చెట్లనో చదువుకునే యూత్ వరకు ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నా, ఆయన అదేమంటే ఈయన ఇదేమంటాడని ఒక ఎనలైజ్ చేయడానికి రీజన్ కూడా మల్లన్నే. రాజకీయాన్ని అంత సులువు చేసి అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు ఈ సభ్య సమాజం మీద ఆ తెలంగాణ తర్వాత ఆయన వేసిన పాత్ర అది. దట్స్ వై ఆలోచించండి పట్టభద్రులారా. ఎందుకనంటే ఊరికేనే ఓటేయమని చెప్తలేము, ఊరికే మీరు ఓటేసేటోళ్ళు కూడా కారు, మీరే సుప్రసిద్ధులు, మాకంటే తెలివైన వాళ్ళు, మాకంటే సమాజాన్ని చూసిన వాళ్ళు. కానీ ఈ 3 పాయింట్ల రీత్యా తెలంగాణలో ఒక్కడే ప్రతిపక్షమై
నిలబడ్డాడు, 10 ఏళ్ళు కొట్లాడిండు, ఏ కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు. అటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలం అన్నకున్నది. అట్లనే మరి పోలీస్ వ్యవస్థ కానీ మొత్తం రాజ్యాంగంలో ఏముంది, సామాన్యుడు రాజ్యాంగం గురించి ఎందుకు తెలుసుకోవాలని ఒక నీట్నెస్, ఒక క్లారిటీని, క్వాలిటీని మీకు ఇచ్చిండు. కాబట్టి అందుకు మల్లన్న కోటేస్తారని ఆశిస్తున్నాం. అండ్ ప్రతి వ్యవస్థను ప్రశ్నించే హక్కునిచ్చిండు. ఇంకోటన్నా మల్లన్న మీద వచ్చిన ఆరోపణలన్నీ ఇప్పటివరకు అడిగినా కదా, దాంతోపాటు ఒక మేజర్ ఆరోపణ ఏందనంటే ఎందులో స్థిరంగా ఉండడు మల్లన్న అని చెప్పి మాట్లాడుతుంటారు కొంతమంది సోకాల్డ్ ప్రజలంతా. అవునవును, ప్రజలు కాదు, నాయకులు ఒక పర్టికులర్ సెక్టర్ నాయకులు అంటారు. సెక్టర్ నాయకులు. నేనేమంటారా అంటే వాళ్ళందరికీ నువ్వు చెప్పే సమాధానం ఏంటిది, సేమ్ టైం నీ అభిప్రాయం ఏంటిది కూడా చెప్పు. నా అభిప్రాయమే చెప్తా. ఇక వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మన అభిప్రాయంతో ఎట్లా ఏకీభవించారు. కానీ నేను చెప్తాను నా అభిప్రాయం ఏందనంటే, ఇప్పుడు కంఫర్ట్గా ఉంది మనకి అని ఎండాకాలమే ఉండమంటుంటుందా, వానకాలమే ఉండమంటుంటుందా, చలికాలమే ఉండమంటుంటుందా? మరి ఆల్రెడీ సంకల బొచ్చు తెల్లగైన నాయకుల దగ్గర నుంచి అవసరాలను బట్టి, ఆయా కాలాలను బట్టి, ఆయా టైములను బట్టి ఎంత ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది ఆయనకు. పెద్ద పెద్ద పదవులు అనుభవించి వస్తారు, కేంద్ర పదవులు అనుభవించి వస్తారు. ఏదో చిన్న టికెట్ దగ్గరనో ఆన్నో ఎన్నో పార్టీలు మారిపోతారు. అటువంటిది పబ్లిక్ మాత్రమే నా ఎజెండా అని చెప్పి పబ్లిక్ కోసం ఎన్నోసార్లు, అంటే ఎందుకనంటే ఒకసారి తీసుకుపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కానీ చిన్న చిన్న వాటికి డ్రెస్సుల మీద, మాటల మీద, వ్యక్తుల మీద, బాడీ షేమింగ్ మీద అన్నడని అదని ఇదని కేసులు పెట్టిరు. ఎవరు పోయి చెంచలు కూడా జైలు దగ్గర కూర్చున్నారు? ఏ పబ్లిక్ వచ్చి ఆయన నిడిపిస్తేందుకు పోరాటం చేసిరు? ఎవరు చేయలేదు కదా. ఆయన ఆత్మరక్షణ కోసం ఆయన మారిండు తప్ప రాజకీయ లబ్ధి కోసం మారేది ఉంటే ఎప్పుడో ఒక పార్టీ కాలు పట్టుకొని ఎన్నో తన నిలకడ ఉండేటోడే కదా. మంచిగా ఇప్పటికెప్పుడో సెటిల్ అయ్యేటోడు కదా. తిరుగుతుండే. ఇప్పుడన్నా 2-3 కార్ల గురించి అంటుర్రా భయ్ మీరు. ఈ పాటికి 10-15 కార్లు కొనుక్కొని, ఇంకో పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కొని, ఇంకిన్ని జాగాలు కొనుక్కొని సెటిల్ అయ్యేటోడు కదా. ఇంకో విషయం అన్నా, మీరు అన్నట్టు చాలా పెద్ద పెద్ద లీడర్లే పార్టీలు మారుతుంటారు. అది పోని, అది పక్కనే పెడితే జనరల్గా మొన్న రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీలో ఇంకో గూట్లోకి పోయి చేరుతారు. అట్లాంటి వాళ్ళనే కనబడరు. మళ్ళీ నిందించే వాళ్ళకి అట్లాంటి వాళ్ళు కనబడరు. అంటే దాని మీనింగ్ ఏంటిది? డబ్బులున్నోళ్ళు చేసే తప్పు కాదు, కులమున్నోళ్ళు చేసే తప్పు కాదు, తర్వాత పేరున్నోళ్ళు చేసే తప్పు కాదు, కానీ మళ్ళీ చేసే తప్పు. ఎకరాలకు ఎకరాలు నికరంగా మింగినోని ఒక్కరిని కూడా అడగరు వీళ్ళు ఆ వైపు. కానీ ఎందుకనంటే వెనకాల పోయి తాయిలాలు అడుక్కొని మళ్ళీ ఈ తలంబరాలు ఈడ రుద్దాలి కదా. ఈ మాత్రమే తెలుస్తాయి. కాబట్టి మల్లన్న గెలుపు తథ్యం, అది ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎందుకనంటే సత్యం ఎటుంటే సత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఏ ప్రజలైనా ఎక్కడున్నా చేస్తారు. అది మాత్రమే. ఇప్పుడు సహాయం చేస్తాడు అని అందులో చాలామంది లబ్ధిదారులు పొందిన వాళ్ళు ఉన్నారు అని అంటాం కదన్నా. ఉన్నోడికి ఎవరికైనా రూపాయి పెట్ట ధైర్యం కాదన్నా జనరల్గా చేయడాయన. లేనోళ్ళమైనా కనీసము ఎవరైనా అయ్యో పాపం వీళ్ళు ఇబ్బందులు ఉన్నారు అని చెప్తే ఉన్న 2000 నుంచి 500 దానం చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఇది సంపాదించుకుంటూ అది సంపాదించుకుంటూ కబ్జాలు చేసిండు, ఇది చేసిండు, అక్రమాలు చేసిండు, అన్యాయాలు చేసి ఈ పిచ్చికూతలు కూర్చేటోళ్ళు అందరూ కూడా మరి ఎంతమంది లీడర్లు ఇప్పుడు జనరల్గా అన్న ఒక లీడర్ని ఒక వ్యక్తి అభిమానిస్తాడు అని అంటే ఆయన నుంచి ఈ సావులకైనా దినాలకైనా మంచికైనా చెడుకైనా మా సారు సాయం చేస్తాడు అని పోతారు కామన్గా. అవును, కావాల్సినంత లెక్క పెట్టుకొని అడుగుగానే ఎంత ఇస్తే అంత ఇవ్వగానే అబ్బా చేతికి ఎంత వస్తే అంత ఇచ్చిండ్రు అని అంటారు కదా. మరి అట్లా కొంతమంది లీడర్లే ఉంటారన్న. ఇప్పుడు ఆ లీడర్ కూడా ఆయన ఆ సహాయం చెయ్యాలి అని అంటే అది చేసే స్టేజ్ ఆయన దగ్గర ఉంటేనే కదా చేసేది. మరి మల్లన్నది కూడా పెట్టే గుణం ఉన్నది కదా అన్న. ఆయన ఈ ఎలక్షన్లకు ఉన్నది ప్రభుత్వానికి రాసిస్తుండు కదరా. ఉన్న దాంట్లో పెట్టే గుణం ఉంది. ఇప్పుడు నేను ఇప్పటివరకు చెప్తున్నానా, నాకు రాజకీయ అవగాహన వచ్చినప్పటి నుంచి ఏ లీడర్ కూడా ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చి పోటీ చేసిన ఏ లీడర్ని చూలే, ఏ వ్యక్తిని కూడా చూలే ఇప్పటివరకు. మరి దానికి అట్లా రాసిస్తే కూడా దానికి కూడా మళ్ళా దాన్ని కూడా నిందిస్తున్నారు మళ్ళీ. చెప్పినా కదా, ఇక అదంతా మల్లన్న జీతం తీసుకొని మల్లన్న కాడ పనిచేసే బ్యాచ్ అది. అట్లా వాళ్ళు మంచో చెడో మంచెటి వైపు ఉంది అటే ఆలోచిస్తారా ఎవరైనా. ఎందుకనంటే చేసిన సాయాలని కెమెరా ముందర కనబడ్డాయి. అట్లా చేయని సాయాలు అంటే చేసి చెప్పని సాయాలు ఎన్నో నీకు తెలియదు. కరోనా టైంలో ఆయన మోసిన మోత, ఆయన పెట్టిన తిండి అంటే చాలామంది చేసారు. అందులో మల్లన్న కూడా చాలా అటు కరోనా టైంలో కానీ వర్షాలు వచ్చి కొత్తగూడెం భద్రాచలం అటు సైడు వరదలు వచ్చినప్పుడు కూడా పెద్ద వ్యాన్ అంటే ఏమంటే DCM లాంటిది పెద్ద దాంట్లో చాలా మందికి సరుకులు, కొన్ని వేల మందికి సరుకులు ఇక్కడ నుంచి పంపించి అక్కడ డొనేట్ చేయడం జరిగింది. అంటే ఉన్నోడికి ఎవడికి పెట్టడానికి ధైర్యం రాదన్న, కానీ
అన్న పెడతాడు. అదే ఆయన గొప్ప మనసు. అది అర్థం చేసుకుంటే అయిపోయా. మనం ఇప్పుడు దేనికి వచ్చినాం రా, ఒక మంచి వ్యక్తి మనకు ఒక లైఫ్ ప్లాట్ఫామ్ ఇచ్చిన ఆయన దగ్గర మనం మాట్లాడాలా. ఇప్పుడు కూడా నాకైతే ఒక పెద్ద డౌట్ అన్నకి ఈ సోకాళ్ళు వాళ్ళంతా అన్న గురించి మాట్లాడే వాళ్ళందరూ అన్నకి ప్రజలు గమనిస్తారు. చాలా గొప్ప వాళ్ళు ప్రజలు, చాలా గొప్పగా మేధావులుగా, చదువు లేని వాళ్ళు కూడా చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు. వీళ్ళంతా అందరూ కూడా పందులు గుంపులుగా వస్తాయి అని అన్నట్టు వీళ్ళంతా పొద్దున్న లేస్తే అన్న మీద ఇరుసుకపడతారు కదా. వీళ్ళందరూ అన్నకి డిమోటివేట్ అయ్యి అది ఏమంటారు, ఆయన ఇమేజ్ని తగ్గిస్తున్నాము అని అనుకుంటారేమో, కానీ దానివల్ల ఇంకింత అన్నకి సింపతి గెయిన్ అయ్యి ఖచ్చితంగా మల్లన్న గెలుపు ఖాయం అది అని నేనైతే అనుకుంటున్నా. అది ఎవరు ఆపలేరు. నేను మల్లన్న తరపున ఎవరి వల్ల ఎవరి తరం కూడా కాదని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా అన్న గెలుపు ఖాయమన్నా. అది 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 రాసిచ్చిండ్రు వాళ్ళు, పట్టభద్రులు రాసిచ్చారు. వాళ్ళకి తెలుసు ఎవరిని గెలిపించుకుంటే ఏం జరుగుతుంది అనే విషయం వాళ్ళకు వెరీ క్లియర్గా తెలుసు. ఎందుకంటే వాళ్ళు మనకంటే మేధావులని నేను చెప్తున్నా కదా. నేను ప్రధానంగా చివరికి అయితే ఒకటే మాట చెప్తున్నా, అసలు మల్లన్నకి ఎందుకు ఓటు వేయాలనేది చివరిగా నేను నా ప్రశ్న అన్న. లాస్ట్ ఫైనల్గా నా అభిప్రాయము, నా క్వశ్చన్ అది అందరికీ. నిన్నే ఎందుకు అడుగుతున్నా, మళ్ళీ నాకు ఎందుకు ఓటేయాలని ఎందుకు అడుగుతున్నా అంటే, నీది ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇప్పుడు పోటీలో ఉన్న 3 జిల్లాలలో ఒక జిల్లా నీది. సో పట్టభద్రులందరికీ, మేధావులకి, చదువుకున్న వాళ్ళకి, విద్యావంతులకి అందరికీ కూడా మల్లన్నకి ఎందుకు ఓటేయాలనేది నువ్వు చెప్పు నీ మాటలలో. పట్టభద్రుల ఓటు ఎట్లా వేస్తారు, పట్టభద్రుల ఓట్లు ఎన్ని ఉంటాయి, శాసన మండలి అంటే ఏందో తెలియని వాళ్ళు పాట రాసి చెప్పినట్టు కాదురా నేను చెప్పేది. అంటే ఊరికే ఏదో రాయాలి కాబట్టి రాసి పాడతామని ఉంటారు కొన్ని సోదరిగాళ్ళు, అట్లా చెప్తలేను నేను. పట్టభద్రులు ఎందుకు ఓటేయాలి, మల్లన్నకే ఎందుకు మొదటి ప్రాధాన్యత ఓటేయాలి, మల్లన్నకి వేస్తే ఏమవుతుంది, మల్లన్న ఏంది అనేది పోయినసారి పోటీలోనే చూపించిండు ఆయన. 100 కోట్లు ఒక దిక్కు, మల్లన్న ఆత్మవిశ్వాసం మాత్రమే ఒక దిక్కు. నైతికంగా గెలుపు అయాలనే ఖరారైంది. అక్కడి నుంచే పట్టభద్రులు ఆలోచించడం మొదలుపెట్టిరు. ఒక చరిత్ర మల్లన్న, ఒక యంగ్ లీడర్ మల్లన్న. పట్టభద్రులకు శాసన మండలిలో ఏం కావాలి, ఎట్లయితే, ఎందుకు అనంటే పట్టభద్రులందరూ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక పెద్ద వ్యవస్థలో ఉంటారు. రాజకీయ నాయకుల తర్వాత ఈ వ్యవస్థను నడిపించవలసింది, అంటే పదవుల్లో ఉన్న వాళ్ళ తర్వాత ఈ వ్యవస్థ నడిపించాల్సిన ప్రధాన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది, అధికారుల మీద ఉంటుంది, పట్టభద్రుల మీద ఉంటుంది. కాబట్టి వాళ్లకు ఏం కావాలి, ఎట్లా కావాలి, వాళ్ళు ఏం చేస్తే ఈ వ్యవస్థ నడుస్తుంది అన్న పూర్తి అవగాహన. ముఖ్యంగా అన్నిటికీ మించి రాజ్యాంగ పీఠికను బరాబర్ చదివి దాంట్లో ఏముంది, ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అని సరైన అవగాహన మల్లన్న దగ్గర పర్ఫెక్ట్గా ఉన్నది, బరాబర్ ఉన్నది. ఆ దిశగానే ఆయన ఇన్ని సుదీర్ఘ సంవత్సరాలు, అంటే ఒక జర్నలిజం నుంచి ఇప్పుడు రాజకీయం వరకు సుదీర్ఘంగా ప్రజల కోసమే తప్ప తన కోసం అనుకుంటే ఆయన వ్యక్తిగత జీవితం వేరేలాగా ఉండేది. అది పట్టభద్రులు చూస్తున్నారు, అది వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను పట్టభద్రులు మనం చెప్తే ఓటేస్తారని కాదు, మనం ఆయన సింపథైజర్గా వచ్చి మనం మాట్లాడుకోవచ్చు, కానీ క్లియర్ కట్గా క్లియర్గా పట్టభద్రులకి మల్లన్ననే గెలిపించుకోవాలన్న ఒక అవగాహన ఉంది. ఆ గెలుపుని ఖచ్చితంగా ఈ 3వసారికి వాళ్ళు అందిస్తారు. వాళ్ళ యొక్క అంటే వాళ్ళ సౌలభ్యం కానీ, వాళ్ళ సౌకర్యం కానీ, వాళ్ళకి ఏదైతే కావాలనో అది మల్లన్న చేతనే అవుతుంది. కాబట్టి అదంతా మేనిఫెస్టో ఏంది, మల్లన్న ఏం చేయబోతుండో అదంతా వాళ్ళకి వివరిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు గెలిపించుకుంటారు. అంతేగాని వచ్చిరాని అవగాహనతో ఊకనే మనకు తెలుగులో పదాలు వస్తాయి కదా అని పేర్చి ఈ బూతులన్నీ రాసి ఏదేదో మాట్లాడేసి అట్లా కాదు. పట్టభద్రులు వాళ్ళు ఏదో తూతెంబర్ 4-5 అక్షరాలు నేర్చుకొని వచ్చి చెప్పి చేసిన వాళ్ళు కాదు. ఓటక్కు లేకుండా మాట్లాడేటోళ్ళు కాదు. ఓటక్కు ఉన్నది పట్టభద్రులు వాళ్ళు. పటిష్టంగా వాళ్ళకి ఏ వ్యవస్థ కావాలనో, ఎట్లా కావాలనో మల్లన్న దగ్గర ఆ మొత్తం. ఆయన కూడా పట్టభద్రుడు, ఒక అక్రిడేషన్ ఉన్న, ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్ట్, అండ్ ఈ వ్యవస్థ మీద ముఖ్యంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకు ఓటేసి పట్టభద్రులే పట్టం కడతారు. శాసన మండలిలో రేపు మల్లన్న చెప్పబోయేదే శాసనం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నాకు చాలా రోజుల నుంచి ఈ సోషల్ మీడియాలో చూస్తున్నప్పటి నుంచి, అన్న ట్రోల్ చేస్తున్నప్పటి నుంచి నాకు కొంచెం మాట్లాడాలి, అడగాలి అని. అంటే మీ పర్ఫెక్ట్గా మీలాగా నేను సింగర్ని కాబట్టి పాట ఇస్తే పాడగలుగుతాను, మాట్లాడలేను కదా, మీతో కలిసి మాట్లాడుకుందామనే ఆలోచన వచ్చింది. మల్లన్న గెలుపు పాట ఒకటి నువ్వు వాడ లాస్ట్లో గంగా రమేష్ కూర్చున్నారు, ఒక పాట లేదు ఏది లేదు అంటారు కావచ్చు. పాటలు కామన్గా వాడతాం కదన్నా, కానీ మల్లన్న మీద ఏమన్నా రాసినావా నువ్వు? అన్న మీద పాడిన అన్న. లాస్ట్ టైం ఒకటి అన్న చేసిన సేవా కార్యక్రమాల మీద పాడిన. తర్వాత మొన్న కూడా ఎలక్షన్స్కి
పాడిన అప్పుడు ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తీన్మారు మల్లన్న ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తీన్మారు మల్లన్న కన్నీళ్ళు తుడిచిన కలం యోధుడా వెన్నంటే నడిచిన యుద్ధ వీరుడా సల్లంగా ఉండాలే జనబాంధవుడా ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తీన్మారు మల్లన్న గుండె జబ్బులతోని బాధపడుతుంటే సావు బతుకుల నడుమ అల్లాడుతుంటే ఖరీదు వైద్యాన్ని కొనలేని పేదల పిల్లలకు ఊపిరోసినవన్నా గుండె జబ్బులతోని బాధపడుతుంటే సావు బతుకుల నడుమ అల్లాడుతుంటే ఖరీదు వైద్యాన్ని కొనలేని పేదల పిల్లలకు ఊపిరోసినవన్నా కన్నీళ్ళు తుడిచిన కలం యోధుడా వెన్నంటే నడిచిన యుద్ధ వీరుడా సల్లంగా ఉండాలి జనబాంధవుడా ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తీన్మారు మల్లన్న. సూపర్ సూపర్ ఈ చాలా పాట అన్న ఈ పాట బుర్ర సతీష్ అన్న రాసిండు. ఓ సూపర్ చాలా బాగుంది. చాలా అన్న చేసిన సేవా కార్యక్రమాల మీద ఉంటది. చాలా మంచి పాట యూట్యూబ్లో ఉంటది. అందరి నోట్లో మొన్న కూడా వాడిన నల్లగొండ పోరు బిడ్డ ఉద్యమాల ముద్దు బిడ్డ నల్లగొండ పోరు బిడ్డ ఉద్యమాల ముద్దు బిడ్డ కాంగ్రెస్ జెండా బట్టి మన అన్న మల్లన్న కదిలిండు కత్తి మెరుపై మన అన్న మల్లన్న అని ఉంటుంది లిరిక్స్ రావన్న. ఇది పాట కూడా సతీష్ అన్ననే రాసిండు. చాలా మంచి పాట. నేను కూడా ఫైనల్ ఒక 2 ముచ్చట్లు చెప్పి ఇక మన చిట్ చాట్ని ముగిద్దామన్నా. ఫైనల్గా అంటే దయచేసి అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, పట్టభద్రులందరూ కూడా ఒకసారి ఆలోచించి ప్రశ్నించే గొంతుగా యావత్ తెలంగాణనే పిలుచుకుంటారు. ప్రశ్నించే గొంతు కానీ మల్లన్నని ప్రశ్నించే గొంతుగా నిలబడ్డ తీన్మార్ మల్లన్నకి మీ అమూల్యమైన ఓటేసి అన్నని గెలిపించి పట్టభద్రులందరూ కలిసి పట్టం కట్టి అన్నని మండలికి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించాలి. దయచేసి మీరందరికీ గమనించాలి. అన్న గెలిస్తే ఒక సహాయం చేసే మంచి గుణమున్న మంచి మనసున్న వ్యక్తి గెలిస్తే ఎలాంటి మార్పుని చూడగలుగుతాం అనేది అన్న గెలిచిన తర్వాత మనం అందరం చూస్తాము. కాబట్టి ఆ మార్పుని మీరందరూ చూసే దిశగా అడుగులేసి అన్నని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. కాలోజీ టీవీకి అంటే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అట్లనే మల్లన్నని ఎక్కువ ప్రేమిస్తున్న వాళ్ళ చుట్టాలు కూడా మల్లన్న కంటే ఎక్కువ ఎదగాలి. మీరైతే చాలా పెద్ద స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకనంటే ఒకసారి ఫాలో అయ్యారు మీరు, ఇంకా అంటే ఇప్పుడు మల్లన్న ఆ స్థాయిలో ఉండి మీరు కూడా ఆ స్థాయిలో ఉండాలి, పెద్ద కావాలని కోరుకుంటాను. నాకైతే ఏ వ్యక్తిగత భేషాలు అవేం లేవు. మీరు హ్యాపీగా ఎదగాలి, మల్లన్న పేరు మీద ఎదగాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే, సెలవు. థ్యాంక్ యూ అన్న. ఫైనల్గా కాలోజీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మా కళాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మా దాసరి సీనన్నకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సీనన్న, థ్యాంక్ యూ సో మచ్.